ముందుగా కిషోర్ నాయుడు గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరివన్. మీడియా ముందు ఇలా మొదటిసారి వచ్చి అందులో ప్రొడ్యూసర్ అంటుంటే ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. ఎందుకంటే మొట్టమొదటిసారి ఇలా మీడియా ముందు వచ్చి మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా కూడా ఉంది. కానీ నేను ఎప్పుడూ చిన్నప్పుడు ప్రకాశం జిల్లా ఏదో మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళి మధ్యప్రదేశ్లో స్థిరపడ్డాను వ్యాపార నిమిత్తం. అక్కడ ఎప్పుడు తెలుగు భాష, తెలుగు సంస్కృతి గురించి అక్కడ మేము పండగలు అవి చేస్తూ ఈ విధంగా ఏదో ఒక సందర్భంలో తమ్మారెడ్డి గారు పరిచయం అయ్యారు. అక్కడ మేము సరదాగా ఎప్పుడు మా ఒంగోలు అనుకుంటుంటాం ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళందరిలో. ఈరోజు ఇలా మాట్లాడాలంటే నేను మా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండే సినీ ప్రముఖులు రామానాయుడు గారి నుంచి లేటెస్ట్గా అనిల్ రావుపూడి గారి దాకా ఇలాంటి వాళ్ళని స్మరించుకొని ఒకసారి ధైర్యం తెచ్చుకొని మీతో మాట్లాడగలుగుతున్నాను. రెండో విషయం, మొదట్లో ప్రొడ్యూసర్ అంటే ఒకసారి తమ్మారెడ్డి గారు ఎవరితో ఫోన్ చేసి నేను ప్రొడ్యూసర్ గారిని తీసుకొని మీ దగ్గరకు వస్తున్నాను అన్నారు. మాతో పాటు ఇంకెవరైనా వస్తున్నారేమో అనుకున్నాను. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ అనే విషయం నాకు చాలా లేట్గా తెలిసింది. అంత ఈరోజు ఇలా నన్ను ప్రమోట్ చేస్తున్నారు అంటే తమ్మారెడ్డి గారి గొప్పతనం. ఆయన సినిమా తీస్తుంటే నేను సహకరించాను అంతేగాని నేనే ప్రొడ్యూసర్ అని చెప్పుకునే అంత ఇది నాకు లేదు. రెండో విషయం, నేను ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు మాకున్న వ్యాపార సంస్థల్లో అక్కడున్న మా మిత్రులతోటి కొంతమందితో అన్నాను. వాళ్ళు ఉండి, సార్ సినిమా మనకు కొత్త కదా, సినిమా అంటే విచ్చలవిడితనం, సినిమా అంటే విపరీతమైన ఖర్చులు ఇలా ఉంటాయి కదా అనేది అన్నారు. అంటే నేనుండి అలా ఏం లేదు బాబు, మనం చాలా పంక్చువల్గా క్రమశిక్షణతో ఉంటాం కదా, మనలో ఉండే క్రమశిక్షణ కాస్త తగ్గించుకుంటే సినిమా అవడం అవుతాంలే అన్నాను. అది మొదట్లో నాకున్న అభిప్రాయం. సినిమా అంతా తీసి అయిపోయిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే వెరీ సింపుల్. ఈయన పెద్ద ఆయన ఒక స్కూల్ ప్రిన్సిపల్, చోటా గారు ఒక స్ట్రిక్ట్ మాస్టరు, మిగతా అంతా చిన్న ఎల్కేజీ పిల్లల్లాగా పనిచేశారు. నా జీవితంలో ఈ సినిమా నాకు ఎంత ఉపయోగపడద్దో తెలియదు కానీ వీళ్ళని చూసి నేను చాలా క్రమశిక్షణ నేర్చుకున్నాను. అది నా జీవితంలో వేరే కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నేను ఈ విషయంలో చాలా మీ నుంచి నేర్చుకున్నాను. మరీ ముఖ్యంగా బాబు గారు అయితే, జగపతి బాబు గారు షూటింగ్ అయిపోయింది ఇంక వెళ్ళండి అంటే కూడా లేదు ఇంకొకటి చేసి వెళ్తా అని ఉండేవాళ్ళు. అంతా వదల అన్నట్టే ఉండేవాళ్ళు. ఎప్పుడు ఎవ్వరు, ఈవెన్ లయ గారు కానీ ప్రతి ఒక్కరూ అసలు ఎంత చిన్నపిల్లలాగా పనిచేశారంటే, ఏ రోజు సినిమా వాళ్ళు అంటే ఇలా అలా అని ఏదో టీవీలో చూడడం అది చూశాను కానీ అలా ఏమీ లేదు. సినిమా అంటే నాకు గౌరవం పెరిగింది ఈ సినిమా తీసిన తర్వాత. ఎప్పుడు నేను ప్రొడ్యూసర్ అనిపించలేదు, వాళ్ళు యాక్టర్స్ అనిపించలేదు, ఏదో సరదాగా గడిచిపోయింది ఈ సినిమా అంతా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. అది లైట్ బాయ్ దగ్గర నుంచి జగపతి బాబు గారి దాకా ప్రతి ఒక్కరి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. సినిమా వాళ్ళలో కూడా ఎంతో క్రమశిక్షణ ఉంది, గౌరవం ఉంది, ఎథిక్స్ ఉన్నాయనేది ఈ సినిమా ద్వారా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తమ్మారెడ్డి సార్ ప్లీజ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. 15 ఏళ్ళు అయిపోయింది సినిమాలు తీసి చూడటం అయితే, బయట సినిమాలకు వచ్చి మాట్లాడటం అయితే గాలిపోగు చేసి మాట్లాడవచ్చు. కొంచెం టెన్షన్గా ఉంది చాలా రోజుల తర్వాత సొంతంగా సినిమా అనేసరికి. సినిమా అంటేనే నాకు భయం వేసే రోజుల్లో కిషోర్ నాయుడు గారు వచ్చి సినిమా చేద్దాం అంటారు. ఎందుకంటే సార్ ఉన్నాయి పోతాయి మనకెందుకంటే, దీనికి తోడు మా జగపతి బాబు దగ్గరికి వెళ్ళాం. సరే ఆయన కథ ఆయనతో ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్తే నేను చెప్పింది ఆయన చెప్పాడు. హీరో ఆయన, ప్రొడ్యూసర్ నేను, డబ్బులు ఆయనకి, అందరం ఇదే అంటే ఆయనకి నమ్మకం, ఈ కథ అద్భుతంగా ఉందండి, మీరు అంతా చేస్తే బాగుంటుంది అన్నారు. సరే అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి మొదలుపెట్టిన తర్వాత ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు, ఏమవుతుందో తెలియదు. జగపతి బాబు, లయ, రితిక ఈ సినిమా ఎలా చేసిన నాకు నమ్మకం. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటండి అని. అసలు ఇప్పుడు ఏదో ఉంది, అసలు మనం ఏమి చేయలేము, వెళతాం ఉండలేము, అసలు మనుగడ లేదేమో మనకి.
నేను ఇమడలేనేమో ఈ టైంలో అనుకున్న టైంలో ఈ సినిమా చేశాం. నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రోజు ఎంత ఉండేదో ఈరోజు అలాగే ఉంది. ఇందాక నాయుడు గారు చెప్పినట్టు ఈ ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ ఆ షూటింగ్ అంతా టైటిల్ ఎందుకు పెట్టాం వదల తెలియదు కానీ వీళ్ళు వదల్లా. ఆ షూటింగ్‌ని పొద్దున 7కి మొదలెడితే అయ్యేదాకా వీళ్ళు ఎక్కడ ఎవరు కదిలేవారు కాదు. ఎంత చేసామంటే 24 అవర్స్ పని చేయటం తప్ప ఇంకేం తెలీదు. సో, ఈ టైప్‌లో ఇంకా పని చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా. నేను అప్పుడప్పుడు టీవీల ముందు చెప్తుంటే, "ఈయన పని చేయట్లేదు ఈ మధ్య అంతా, వీళ్ళు గాలివాళ్ళు అయిపోయారని" చెప్తా ఉంటాను. అలా కాకుండా సిన్సియర్‌గా నా యూనిట్‌లో ప్రతి వాళ్ళు పని చేశారు. ఆ పనికి రిజల్ట్ ఇవాళ మీరు గ్లింప్సే చూశారు. మొత్తం చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాను. ఈ సినిమా అనుకోగానే నాకు అంటే ఇది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన సినిమాలు తీయటం, రిలీజ్ చేయడం చాలా కష్టమని మా సునీల్ నారంగ్ మిత్రుడు సునీల్ నారంగ్ దగ్గరికి వెళ్ళి నేను రామ్మోహన్ రావు గారిని కలిసాను. సో దే వర్ కైండ్ ఎనఫ్ టు ప్రజెంట్ దిస్ ఫిలిం. సో సునీల్ నారంగ్ వాళ్ళ ప్రజెంటేషన్లో, రామ్మోహన్ రావు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రజెంటేషన్లో ఈ సినిమా చేస్తున్నాము. అండ్ నేను ఎన్ని చెప్పినా చాలదు. ఇద్దరు నాయుళ్ళు నా జీవితాన్ని ఒక రకంగా ఒక ముందు ధైర్యం తెప్పించిన వాళ్ళు, కిషోర్ నాయుడు, చోటా నాయుడు. వీళ్ళిద్దరూ అంటే నాకు జగపతి బాబు గారితో చాలా భయం ఉండేది. ఎందుకంటే అంతఃపురం చేసాం, అద్భుతంగా చేశాడు. కానీ మేమిద్దరం డైరెక్ట్గా చరిత్రలో ఆయన ఎప్పుడు సినిమా చేయలేం. సో ఈ సినిమా ఏముంటుంది, ఎలా చేస్తాడు ఏమో అనుకున్నాను. ప్రొడ్యూసర్ల కంటే కూడా ఎక్కువ చేశాడు ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు, ఆయన ప్రతి సర్వం ఆయనే అనుకున్నాడు. ఈ సినిమాలో జగపతి బాబు లేకుండా ఈ సినిమా యూ కెనాట్ ఇమాజిన్ దిస్ ఫిలిం. సో అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసిన జగపతి బాబుకి, చోటా నాయుడుకి అసలు ఈయన చెప్పినా తరగదు. వీళ్ళిద్దరికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ 50 ఏళ్ళ నుంచి, నాకు ఈ సంవత్సరంతో నేను 50 ఏళ్ళు అయిపోతుంది ఇండస్ట్రీలోకి వచ్చి. సో ఈ 50 ఏళ్ళలో ఇండస్ట్రీ, నా మీడియా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీడియా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంది. నీ సినిమాలు తీసినా హిట్ తీయపోయినా నేనున్నానంటేనే ఒక ఇదిగా ఉండేది. సో నన్ను ఇంతకాలం ఇంకా ఒక దీనిగా నిలబెట్టిన మీడియాకి నా కృతజ్ఞత తెలియజేస్తూ, చాలా కాలం తర్వాత ఈ సినిమా తీస్తున్నాను కాబట్టి ప్రేక్షకులు కానీ మీడియా కానీ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సూపర్బ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డెఫినెట్గా ఈ వదలా సినిమా నుంచి మీరు ప్రొడ్యూస్ చేయడం వదలకుండా మళ్ళీ సినిమాలు చేస్తూ మా ముందుకు వచ్చేంత సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరు ప్రొడ్యూసర్స్కి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ ఈ సందర్భంగా డెఫినెట్గా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సునీల్ నారంగ్ గారు, అలాగే పుస్కూర్ రామ్మోహన్ రావు గారు ఇద్దరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఫర్ ప్రజెంటింగ్ దిస్ ఫిల్మ్ టు ఆల్ ఆఫ్ అస్ వదలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సర్స్. అండ్ ఎస్, మరిక మా మ్యూజిక్ డైరెక్టర్ని ఇప్పుడు వేదికపైకి ఇన్వైట్ చేసేద్దాము. కార్తిక్ కొడకండ్ల గారు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటలు ఎలా ఉండబోతున్నాయో కూడా ఇప్పుడు అడిగి తెలుసుకుందాము. కార్తిక్ గారు ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం. అంటే మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకున్నా ఈరోజు. అంటే నేను కంప్లీట్గా నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేసేవాడిని, రిజైన్ చేసి ఎంటెక్ అయిపోయాక ఇటు వచ్చాక నేను ఎప్పుడూ చాలా బాధపడేవాడిని. అంటే ఇంత బాగా పాటలు చేస్తున్నాము, చాలా అవార్డ్స్ వస్తున్నాయి, రివార్డ్స్ వస్తున్నాయి, అంటే చాలా నామినేషన్స్కి వెళ్ళినాయి, అన్నిటి పరంగా బాగానే ఉంది. కానీ పాటలు చేసినప్పుడు, ప్రొడక్షన్ హౌస్కి పంపించినప్పుడు, సినిమాలకు పంపించినప్పుడు ఏదైతే ఒక ఎగ్జైట్మెంట్ ఒకటి ఉంటుందో, తీరా సినిమా వచ్చాక చూస్తే బాగా కొంచెం మంచి టెక్నీషియన్స్ చేతిలో పడితే బాగుండు, ఈ పాటకి ఇంకా మంచి గుర్తింపు వచ్చేది కదా, నా స్కోర్కి మంచి గుర్తింపు వచ్చేది కదా అని ఒక చిన్న చాలా బాధ ఉండేది ఎప్పుడు కూడా. సో మంచి టెక్నీషియన్స్ కావాలి అంటే అసలు ఇండస్ట్రీని ఏలిన టెక్నీషియన్స్ని ఇచ్చాడు నాకు భగవంతుడు. థ్యాంక్ యూ తమ్మారెడ్డి సార్. అంటే మీరు తలుచుకుంటే ఒక ఫోన్ కాల్ అవి ఎవరైనా మీకు పెద్ద టెక్నీషియన్స్, ఇప్పుడు మిక్కీ జే సార్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఐ థింక్ మీరే కదా, పోతే పోని సినిమాతోని. సో పెద్ద వాళ్ళు కూడా వస్తారు సార్ తలుచుకుంటే. బట్ ఎప్పుడో ఒక 5 years బ్యాక్ సార్కి ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను నేను. బావర్చి వెనకాల ఒక స్టూడియోలో సార్ ఒక చిన్న ప్రాజెక్ట్ ఇస్తే, తర్వాత యూఎస్లో ఒక ప్రాజెక్ట్ చేసాము వర్జీనియాలో. సో అది గుర్తుపెట్టుకొని, లేదు కార్తిక్ అయితే మనకు నమ్మకంగా ఉంటారు, చాలా బాగా చేస్తారు అని చెప్పక నమ్మకాన్ని నా మీద నిలబెట్టుకొని తను ఈ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ గొప్ప విషయం ఏంటి అంటే, ఇప్పుడు సార్ వాళ్ళందరూ కూడా, చోటా సార్ కానీ, లేకపోతే మన కోటగిరి సార్ కానీ, జ్యోతిబాబు సార్ కానీ, తమ్మారెడ్డి సార్ కానీ, వీళ్ళందరి
అనుభవం అంత ఉండదు నా వయసు. బట్ నేను అంటే కలిసిన ప్రతిసారి నాతోని మాట్లాడే విధానం ప్రేమగా, అంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా అంటే నాకు అంటే చాలా పెద్దవాళ్ళు కదా, చిన్నప్పటి నుంచి ఎప్పుడు అమ్మ రాజీనామా దగ్గర నుంచి మొదలు పెడితే సార్ చాలా సినిమాలు, ఖుషి కానీ ఈవెన్ లేటెస్ట్ విశ్వంబర వరకు. జగపతి బాబు సార్ అయితే చిన్నప్పుడు నేను అంటే మాది చాలా పల్లెటూరు. సో అక్కడ ఈవినింగ్ 5:30కి ఏదో వారానికి ఒక సినిమా వేసేవాళ్ళు. పెళ్లి పందిరి సినిమా వస్తే, లేకపోతే శుభలగ్నం సినిమా వస్తే అసలు ఓ చిన్న రూమ్ 10 మంది పట్టే రూమ్లో 50 మంది మొత్తం ఊళ్ళలో అమ్మలక్కలు అందరూ కూర్చొని అంటే సార్ ఎప్పుడు లెజెండ్. తర్వాత ఈ జంజీ బ్యాచ్కి తెలిసాము, మాకు ముందు నుంచే సార్ లెజెండ్. సో సార్ అసలు అంటే మా అమ్మకి ఫోటో పంపించాడు. నేను ఫస్ట్ టైం సార్ని కలిసినాక మా అమ్మకి ఎవరో ఏ ఫోటో అని చెప్పిందట. ఏ కాదు మమ్మీ నేను నిజంగానే కలిసిన అంటే మా అమ్మ నమ్మదిగా. ఇక అమ్మ ఏతోని అంటే చాలా జనుడు కలిసినాం, మాట్లాడినాము. ఇక తర్వాత సత్య అని మన మేనేజర్ ఒక ఆయన ఉంటాడు, అరే ఒక వీడియో తీసి పంపబ్బా మా వాళ్ళు నమ్ముతలేరు అని చెప్తే ఇందాక ఒక వీడియో తీసిల్లు సార్, ఇప్పుడన్నా మా అమ్మ నమ్ముతుందేమో. సో అది అంటే ఏఐతోని కొంచెం బ్యాడ్ థింగ్స్ కూడా అవుతున్నాయి. సో ఈవెన్ అంటే నాకు సార్ది ఎడిటర్ సార్ది కూడా ఈవెన్ రాధేశ్యామ్ కానీ కోర్స్ మన మగధీర కానీ అంటే చాలా అంటే ఒక నా పాటని ఒక పెద్ద టెక్నీషియన్స్ చేతిలో పడితే, మొన్న ఒకసారి తమ్మారెడ్డి సార్ ఒకరోజు నన్ను ప్రసాద్ ల్యాబ్స్కి పిలిచారు, ఒకసారి నీ పాటలు చెక్ చేసుకుందు రావయ్య అంటే నేను అంటే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను అనమాట. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఒక చిన్న అసంతృప్తి, ఏదో బాధ. అంటే ఇన్ని మంచి పాటలు చేసినాము, అహ్మదాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్కి నామినేట్ అయినాయి, దాదాసాహెబ్కి నామినేట్ అయింది, కాన్స్కి నామినేట్ అయినాయి, ఆడియో పరంగా బాగానే, కానీ విజువల్ దగ్గర ఏదో ఒక అసంతృప్తి. సో అది చూశాక ఆ రోజు నేను ఒక 100 మందితో చెప్పుకున్నాను సార్, అంటే మీ విజువల్ కానీ మీ టేకింగ్ గురించి నేను చెప్పేంత నా స్థాయి కాదు. బట్ అది చూశాక నాకు అసలు అక్కడ ఏం మాట్లాడాలి అర్థం కాలే. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా అసలు కారులో కూర్చొని చాలా వరకు సాధించినాం రా ఒకటి. సరే సినిమా నాకు డెఫినెట్గా అసలు సూపర్ నచ్చింది సార్. సినిమా నచ్చడం పక్కన పెడితే నా పాట నా వర్క్ ఒక పెద్ద టెక్నీషియన్స్, నేను చిన్నప్పటి నుంచి లయ గారు కానీ ఆ ప్రేమించు సినిమాలో అసలు మీ యాక్టింగ్ ఇప్పటికి కూడా నాకు మీకు నంది అవార్డు కూడా వచ్చింది దానికి. నాకు మొన్న మీరు సెయింట్ లూయిస్లో యూఎస్లో కలిసినప్పుడు కూడా నేను మీతో చెప్దాం అనుకున్నా ఈ విషయము. బట్ మీకు ఒక 100 మంది లైన్ కట్టిల్లు మీతో ఫోటో దిగడానికి, నాకు అసలు కనీసం కలిసే అవకాశం కూడా రాలేదు మీ దగ్గరికి. సో డెఫినెట్గా ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత నా మీద 100% ఉంటుంది. ఇంకా దీనికి అంటే చోటా సార్ కానీ జగపతి బాబు సార్ కానీ రోజు నాకు మెసేజ్లలో చిన్న ట్రాక్ పంపించినా బాగుంది అని చెప్పి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా నా కోసం టైం తీసుకొని అప్రిషియేట్ చేస్తున్నారు. సార్ పర్సనల్గా కూడా 2-3 సార్లు ఇంటికి పిలిచి కూడా నాతోని ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి జగపతి బాబు సార్ కూడా అంటే చాలా పెద్ద ఆయనకు అవసరం లేదు, ఫోన్లో 2 ముక్కలు మాట్లాడితే అయిపోతుంది. బట్ నైట్ 12కి కూడా కాల్ చేసి కార్తీక్ ఆ ట్రాక్ చాలా బాగా కొట్టినావు, నాకు చాలా హాంటింగ్ ఉంది, షూటింగ్ జరుగుతుంటే అందరూ మీ పాటల గురించి మాట్లాడుకుంటారంటే ఇక అంతకన్నా ఒక టెక్నీషియన్కి కావాల్సింది ఏముంటుందండి. అది అంటే చాలా ధైర్యాన్ని ఇచ్చింది అది. ఇందాక కూడా సార్తోనండి, సార్ నేను ఒక 1 మినిట్ అయితే నేను మాట్లాడితే సార్ మీ అందరి గురించి నాకు చాలా ఇప్పటి నుంచో ఉంది లోపల అంటే మాట్లాడి కార్తీక్ అన్నారు. అండ్ పాటలు కూడా అండి అంటే ఇప్పుడు మనం ఏం చేయొద్దు, ఈ పాటలు ఏం మనం ప్రస్తావించొద్దు అన్నారు సార్. ఆడియో ఇంకా మనకు లాక్ అవ్వలేదు కాబట్టి వదలా సాంగ్ కానీ లేకపోతే చిన్న సాంగ్ కానీ ప్రతి పాట కూడా ఏదో ఒక పెద్ద టాప్ మోస్ట్ అంటే మ్యూజిక్ ప్రొడక్షన్ పరంగా కానీ అండ్ ఎవ్రీథింగ్. నిన్నటి యాక్చువల్లీ మాకు గ్లిమ్స్కి టైం లేకుండే, సార్ వాళ్ళు నిన్న మధ్యాహ్నం ఇచ్చారు, నైట్ 12-12:30 వరకు. ఇది మీరు చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇది ఇంకా చాలా ద బెస్ట్ ఎట్ టు కమ్ అది. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాకు యాక్ట్ చేసిన మా హీరోయిన్ గారికి అండ్ కిషోర్ గారు కూడా ఒకరోజు నాకు టైం తీసుకొని కార్తీక్ నీ వాయిస్ బాగుంది కదా, నువ్వు మంచిగా వాడుతున్నావు కదా, నీదే ఉంచొచ్చు కదా ట్రాక్ అన్నారు. లేదు సార్ అది చిన్న సాంగ్ సార్ అది. సో ఫస్ట్ అందరికి కూడా నేను ఏదో అనుకున్నా, ఏదో మాట్లాడేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ అంటే ఇన్ని సంవత్సరాలు చేసింది ఒకటి, నాకు ఇది డెఫినెట్గా నేను చేసిన శంఖంలో వస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టు నేను చేసిన వర్క్కి ఒక మంచి ప్లేస్మెంట్ దొరికిందని అనుకుంటున్నా. అండ్ డెఫినెట్గా ఈ సినిమాని పాటల్ని అండ్ నాకు సంబంధించిన వర్క్స్ని అట్లనే సినిమాకి సంబంధించిన అన్నీ కూడా మీరందరూ ఆదరించి అండ్ ఇంకొంచెం నాలాంటి టెక్నీషియన్స్కి ఇంకా మీరందరూ సపోర్ట్ చేయాలి, మీడియా మిత్రులు అండ్ నా ఫ్రెండ్స్ అందరికి కూడా పేరు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆయన అభిమానించే వాళ్ళు ఎదురుకుండా ఉండేసరికి ఆ ప్రేమ ఇష్టం అంతా గడగడా మాటల్లో వచ్చేసింది. మీ మాట కూడా పాటలాగే సంగీతంలాగే ఉందండి. సూపర్, అదరగొట్టేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. పాటల కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు మా హృతిక శ్రీనివాస్కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో వదలా అంటూ మన ముందుకు వస్తున్న హృతిక, ప్లీజ్ వెల్కమ్.
హాయ్ అందరికీ నమస్కారం. నేను హృతిక శ్రీనివాస్. సో, ఇప్పుడు ఐయామ్ యాక్చువల్లీ ఇట్స్ బిన్ అ గ్యాప్ తెలుగు సినిమాలో. సో, ఐ థింక్ ఆఫ్టర్ 2 ఫిల్మ్స్ దిస్ మై థర్డ్ ఫిల్మ్ 'వదల'. అండ్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. బికాజ్ ఫస్ట్ టైమ్ 'వదల'కి ఆడిషన్ ఇచ్చాను. ఐ థింక్ ఆఫ్టర్ గివింగ్ ది ఆడిషన్స్ ఐ డిడ్ంట్ గెట్ అ కాల్ బ్యాక్ ఆర్ ఎనీథింగ్. తర్వాత అత్త కాల్ చేసి చెప్పారు ఇలా లైక్ అత్త ఆమ్ని అత్త యాహ్! సో, ఆమ్ని అత్త కాల్ చేసి చెప్పారు ఇలా లైక్ జేపీ సార్ ఈస్ లైక్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ ఆడిషన్ అండ్ ఇలా లైక్ నువ్వు ఒకసారి లైక్ లిసన్ టు ద స్క్రిప్ట్ అండ్ దెన్ యూ కెన్ క్యారీ ఆన్ అన్నారు. అండ్ ఐ లిసన్ టు ద స్క్రిప్ట్. ఇట్ వాస్ వెరీ డిఫరెంట్, చాలా డిఫరెంట్ అయిన ఒక స్టోరీ. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ లైక్ ఇప్పుడు మన తెలుగు సినిమాలో అలాంటి ఒక స్క్రిప్ట్ నేను ఎక్కడ చూడలేదు. సో ఇట్ ఈస్ లైక్ అ థ్రిల్లర్ సబ్జెక్ట్, కానీ దెర్స్ లాట్స్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. అండ్ ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ టు బీ ప్లేయింగ్ ద క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ ఇన్ ద ఫిలిం. And I'm really grateful to Kishore sir and Bharadwaj sir and obviously Chota sir for being such a encouragement on the set. So, and obviously JP sir is the main person I'm doing this film. సార్ ఫస్ట్ స్టార్టింగ్లో స్క్రిప్ట్ అంటే అది అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో స్క్రిప్ట్ని కొంచెం డిసైడ్ చేయడానికి ఐ ఫెల్ట్ లైక్ చేద్దామా వద్దా అనేసి ఒక డైలమా ఉన్నింది. కానీ తర్వాత ఐ థింక్ సార్ ఆమ్నియతని కన్విన్స్ చేసి లేదు ఒకసారి స్క్రిప్ట్ విన్నామను ఫుల్ మొత్తం స్క్రిప్ట్ అన్నారు. సో దట్స్ వెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ ఐల్ సిట్ అండ్ లిసన్ టు ద స్క్రిప్ట్. అప్పుడు ఐ లర్న్డ్ దట్ స్టోరీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో it is not going to be the way you guys expected. It's going to be a total different surprise. Adi film చూస్తే మీకు తెలుస్తుంది. And I'm really glad to be a part of this film and obviously Vadala. So thank you so much. Yes. జగపతి బాబు గారితో వర్క్ Oh, and చేసి obviously Laya ma'am. I loved working with Laya ma'am. She's sorry sir. Sorry. And Laya ma'am is obviously such a sweet person. I learnt a lot from you in the sets, ma'am. Yeah. Atta vachi Amini Atta. So sir to Shubhlagnam and lots of films she's done. I think both of them are like iconic jodi on screen. So I think now I'm sharing screen space with sir. Adi nenu assalu expect cheyaledu. And as soon as sir called me, కాల్ చేసి చెప్పారు ఇలా లైక్ ఐఎమ్ గ్లాడ్ దట్ నువ్వు కూడా ఈ మూవీలో వర్క్ చేస్తున్నావని అని చెప్పారు. సో దట్ టైమ్ ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్. ఐ వాజ్ లైక్ సార్ ఆర్ యూ రియలీ కాలింగ్ మీ అండ్ టెల్లింగ్ మీ దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. సో దట్స్ హౌ ఎక్సైటెడ్ ఐ వాజ్. అండ్ సార్ ఇస్ ద మోస్ట్ జెన్జియెస్ట్ పర్సన్ ఐవ్ ఎవర్ మెట్. జెన్జీ. So he is totally like a Gen Z person I've met on the set. So thank you so much, sir. And thank you, everyone. ఆయన పుట్టినప్పటి నుంచి జెన్జీయే. థ్యాంక్ యూ సో మచ్ హృతిక శ్రీనివాస్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. అండ్ నేను నెక్స్ట్ ఒక స్పెషల్ పర్సన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోయే ముందు ఐఎమ్ ష్యూర్ ఒకసారి కిషోర్ నాయుడు గారు బొకేతో స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన కేవలం ఒక సినిమా చేశారు అంటే అది ఓన్లీ డిఓపిగా మాత్రమే కాదు, ఒక పెద్ద బ్యాక్ బోన్గా ఉంటారు, ఒక బిగ్ సపోర్ట్గా ఉంటారు. కాబట్టి దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ వార్మ్ వెల్కమ్ టు చోటా కే నాయుడు గారు ఆన్ టు ద స్టేజ్. సో వదల చిత్రంతో మరోసారి మనందరికీ ఒక ఐ ఫీస్ట్ని, ఒక బ్యూటిఫుల్ అండ్ ఇంటెన్స్ సినిమాటోగ్రఫీతో అలరించబోతున్నటువంటి ఆ బొకే కాదమ్మా, డబ్బు బ్యాగ్ వేస్తే బాగుంటుంది, బొకేలు ఎందుకు సార్? అది నాకు సంబంధం లేదు సార్, నా తరపున అందులోనే ఉన్నాయంట. జాగ్రత్త సార్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ నాయుడు సార్. ఇప్పుడు చోటా కే నాయుడు సార్ మాట్లాడతారు. ఆయన పక్క నుంచి ఉంటే పొట్టిగా కనిపిస్తా, అందుకనే కూర్చోమని చెప్పేస్తా సార్. చౌదరి గారు మాట్లాడమంటారా? భరద్వాజ్ గారు, చౌదరి గారు పర్మిషను ఓకేనా? ఓకే. కిషోర్ నాయుడు గారు,
నాయుడు గారు క్యాష్ ఫీలింగ్ అంటున్నారు. మీరు ఒంగోలు నాయుడు, నేను తూర్పుగోదావరి నాయుడు, గుంటూరు చౌదరి గారు, బాబు విజయవాడ. సరిపోయింది. లయ ఇది ఆవిడ అమెరికా కోడలు, మనకొద్దు. ఆవిడ అమెరికా కోడలు, ఈవిడేమో ఆమ్ని మేనగోడలు. ఆమ్ని ఏంట్రా బాబు, ఆమని మేనగోడలు అని చెప్పాలి. నీ మొహం ఆమ్ని అత్త అంటే ఓమ్ని వ్యాన్ అనుకున్నాం మేము. మొత్తం ఎవరిని వదలం, నన్న, జగపతి బాబునా, కిషోర్ నాయుడు గారినా, భరద్వాజ్ గారినా? ఓకే లైనా. నేను చాలాసేపు అంతే నన్ను వదలనంటదేమో అని చాలా ఆనందంగా వచ్చానమ్మా. నువ్వు వెళ్ళిపోయావు మొత్తానికి. గుడ్. సో థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. మీరు నాకు చాలా సంవత్సరాల నుంచి గురువు గారు దాసనారాయణరావు గారితో ఈక్వల్గా చూస్తూ ఉంటామండి మిమ్మల్ని. బట్ మీతో నేను ట్రావెల్ చేయలేదు సార్. మీ దగ్గర చాలా నేర్చుకున్నా. నేను ఒక 44 ఏళ్ళు అయిపోయింది, మీరు 50 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు పెద్దాళ్ళు. చాలా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర. థ్యాంక్ యూ. మా చౌదరి గారు నా ఫస్ట్ హీరో. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా రిలేషన్ వదలాగే ఉంది. అలాగే ఉన్నాం మేము, అలాగే కలిసి పనిచేసాం. లయ గుణశేఖర్ సినిమా చేసేట రోజు షూటింగ్ వెళ్ళా. మరీ ఇంత చిన్నపిల్ల హీరోయిన్ ఏంటి అనుకున్నా. అప్పుడు షార్ట్ జరగట్లా మా గ్యాప్లోనే. ఈ సినిమా లయ అనగానే చూద్దాం అంటే గుణశేఖర్ చెప్తూ ఉండేవాడు, షీఈ్ వెరీ గుడ్ పెర్ఫార్మర్ చోట అంటూ ఉండేవాడు. ఈ సినిమాలో కొన్ని ఎమోషన్ సీన్స్ ఆ అమ్మాయి చేసేటప్పుడు నాకు జయసుధ గారు గుర్తొచ్చారు. జయసుధ గారు, షబ్నా ఆజ్మీ, స్మితా పాటిల్. అంతా అంటే ఈ అమ్మాయిని కూడా మిస్ అయిపోయి. ఈ అమ్మాయి నాకు తెలుసు కానీ అదో అప్పటి నుంచి తెలుసు కానీ కెమెరా ముందు నేను కలవాల ఇప్పుడు. అది మహాతల్లి. చాలా చెప్తా నెక్స్ట్ ఫంక్షన్లో, ఇంక అంతకంటే ఎక్కువ చెప్పను. ఇంకా నా డార్లింగ్ ఉంది కదా, వదలా చంపేసింది. ఈ అమ్మాయి ఫోటో చూపించారు నాకు నచ్చలా. ఈ అమ్మాయి ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు. ఈ కథ ఆ అమ్మాయి మీద బేసే ఉంది. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. అసంతృప్తితోనే వెళ్ళా షూటింగ్కి. కెమెరా పెట్టాక తెలిసింది వాల్యూ. ఈ అమ్మాయి ఒక అద్భుతం. ఎంత అద్భుతం అంటే దేర్ ఇస్ నో కంపారిజన్. ఓకే, అద్భుతం అన్న. షరాన్ స్టోన్ రేంజ్లో చేసావు నువ్వు. ఇండిసెంట్ ప్రపోజల్, షరాన్ స్టోన్, ఇంకా ఆ లెవెల్ నువ్వు, హాలీవుడ్ లెవెల్ నువ్వు. అద్భుతం. మ్యూజిక్ డైరెక్టర్ నాకు బాగా నచ్చట్లేదు. మొత్తం చెప్పేసావు సినిమా గురించి. నీ గురించి ఏం చెప్పాలమ్మా? ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, ఇంకా ఎక్స్ట్రాడినరీ. నేను పనిచేసిన సినిమాల్లో అద్భుతమైన ఆడియో, టెరిఫిక్. నాయుడు గారు ఆపేస్తాను, అన్నీ చెప్పాను, తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత పంచుకుందాం. మా సినిమాకి ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా లైట్ మ్యాన్ దగ్గర నుంచి లాస్ట్ భరద్వాజ్ గారి వరకు అంతే కదా, టాప్ టు బాటమ్ టు టాప్ అందరూ 24 గంటలు, రేపు ఎన్ని గంటలకి షూటింగ్ అని అడగకుండా పనిచేశారు. మా ఆర్ట్ డిపార్ట్మెంట్, మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ అయితే అసలు అద్భుతం. ఆడో హీరో మాకు, మా డిపార్ట్మెంట్కి. సో అందరికీ చాలా థ్యాంక్స్. మంచి స్క్రిప్ట్తో వచ్చాడు డైరెక్టరు వంశీ. ఆల్ ద బెస్ట్ వంశీ. నీ హెల్త్ బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. నెక్స్ట్ ఫంక్షన్ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, అండ్ ఇప్పుడు డెఫినెట్గా మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చే అభిమానాన్ని వదలా అంటూ మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులందరి ముందుకి వచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో అటు పెద్ద స్క్రీన్ చిన్న స్క్రీన్ అన్న తేడా లేకుండా అందరినీ అలరిస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ లయ గారికి వేదికపైకి స్వాగతం పలికేస్తూ కిషోర్ నాయుడు గారిని ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ప్రెజెంట్. ఓకే, ఎస్, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ లయ గారు ఆన్ టు ద స్టేజ్. అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. ఎలాంటి పాత్రకైనా 100% న్యాయం చేస్తూ మనందరికీ ఒక మెమరబుల్ రోల్గా గుర్తుండిపోయేలా చేసేటువంటి పొటెన్షియల్ ఉన్న యాక్ట్రెస్ లయ గారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. ఎస్, ఇప్పుడు లయ గారు వదలా అంటున్నారు ఒకళ్ళు. అందరికీ నమస్కారం. మళ్ళీ మీ ముందుకి ఇంత తొందరగా వస్తాను అనుకోలేదు. సో వదల గ్లిమ్స్ లాంచ్కి విచ్చేసిన అందరికీ వెల్కమ్.
ఫస్ట్ ఈ స్టోరీ వంశీ గారు చెప్పినప్పుడు నేను నార్మల్గా ఏదో ఫ్యామిలీ స్టోరీ జస్ట్ జనరల్లీ అలాగే ఉంటుంది అనుకున్నాను. అండ్ నా రోల్ జగపతి బాబు గారి వైఫ్ అనగానే ఓకే, వైఫ్ జనరలీ రెగ్యులర్ రోల్స్ లాగే అనుకున్నాను. బట్ ఈ సినిమాలో ద స్టోరీ ఎంత పొటెన్షియల్ ఉందంటే, ఇది ఇందాక హృతిక చెప్పినట్టు ఎక్కడ నేను అయితే ఇలాంటి అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చెప్పేంత వరకు లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో దాట్ ఈస్ ద రీజన్ ఇది మోర్ దాన్ వర్కింగ్ విత్ సార్, ఆ ఎక్సైట్మెంట్ కంటే కూడా ద స్టోరీ హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ అనమాట ఫర్ మీ టు యాక్సెప్ట్ సో ఈజీలీ. సో థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ ద స్టోరీ. అండ్ జెబీ సార్, మీతో నేను మనోహరంకి పెట్టిన టార్చర్ మీరు మర్చిపోయి అవునా? Sir, ఇక్కడ మేము ఆ కొంచెం torture curious గా అసలు అయిపోయాము. చెప్పలేను. ఒక్క మూమెంట్, ఒక్క మెమరీ ప్లీజ్. అసలు ఎన్ని మెమరీస్ అంటే నేను అసలు ఏం చెప్పలేను. అది అది ఏం list will torture go పెట్టారు? on. సార్ జేబీ సార్ మీరైనా చెప్పాలి. ఒక్క ఏమి సీన్ చేయమన్నా ఏడుస్తాను. That's అవునా? all. అంతే, ఇంకా అందుకంటే ఇంకా Okay. డీటెయిల్స్ చెప్పడం. సో ఆ సినిమా చేసిన తర్వాత కూడా మీరు ఐ థింక్ యువర్ బిగ్ హార్ట్ షోస్ దట్ మీరు నేను ఇది నార్మల్గా ఫర్ ఫన్ కూడా చెప్పటం లేదు, రియల్లీ ఐ మీన్ ఇట్. అది ఎవరు సార్ ఇంకా యూ విల్ నాట్ వర్క్ విత్ దట్ ఆర్టిస్ట్ అగైన్. అలాంటిది మీరు యూ హ్యావ్ గివెన్ మీ మల్టిపుల్ ఆపర్చునిటీస్. అండ్ ఇప్పుడు కూడా మీకు చాలామంది ఆప్షన్స్ ఉన్నా కూడా, గుడ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా, ఇట్ కేమ్ టు మీ అండ్ దట్ ఈస్ రియలీ ఐ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో వర్క్ చేయడం ఈజ్ మనోహరం టైంలో ఒక ఫేజ్, దెన్ ఈ టైంలో ఇట్స్ అనదర్ ఫేజ్. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చి కొంచెం ఐఎమ్ ఏబుల్ టు ఎంజాయ్ ద కంపెనీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ ఇట్ కంఫర్టబుల్ అండ్ ఈజీ. నాకు ఇప్పుడు ప్రతి సీన్కి ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ మ్యాటర్స్ అ లాట్. సో ఐ థింక్ ఐ కుడ్ డూ మై బెస్ట్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ చోటా సార్, మీతో వర్క్ చేయలేదు. సో ఆల్వేస్ ఐ నో దట్ మీరు వర్క్ చేసిన ఫిల్మ్స్కి మీ హీరోయిన్స్ అందరూ చాలా చాలా అందంగా ఉంటారు. సో ఈ సినిమాలో కూడా ఐ థింక్ 1 or 2 గ్లిమ్స్ చూసినా కూడా ఐ థింక్ సార్ ఐ లుక్ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ లుక్ గుడ్. అండ్ ఆల్సో ఇన్ ద సెట్ మీ ఎనర్జీ సార్ ఎవరు మ్యాచ్ చేయలేరు. అది 24 hours అవనివ్వండి, 48 hours అవనివ్వండి, 72 hours అవనివ్వండి, డజంట్ మ్యాటర్, ఇట్ విల్ జస్ట్ గో అండ్ ఇట్ ఈస్ వండర్ఫుల్ సార్. అది ఐ థింక్ అందులో ఒక 5% వచ్చినా ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ హృతిక, వర్కింగ్ విత్ యూ అసలు ఎప్పుడు ప్రిపేర్ అవుతుందో, ఎప్పుడు ఎవ్రీ టైమ్ ద షార్ట్ ఇస్ దేర్ షీ ఈస్ రెడీ విత్ ద థింగ్. సో షీ ఈస్ వెరీ లవ్లీ అండ్ we have funny moments too. So many things. So Hritika is working with you is very good. అంటే హృతిక అని నేను పర్టికులర్గా గుర్తుపెట్టుకొని చెప్పాల్సి వస్తుంది. ఐ గాట్ యూస్ టు కాలింగ్ యూ అముదా బికాస్ దాట్ వెల్ యూ హ్యావ్ బ్లెండెడ్ ఇన్ దాట్ రోల్. So thank you so much for being there. And last but not the least, but కిషోర్ నాయుడు గారు అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. కిషోర్ నాయుడు గారు, మీరు భోపాల్లో మాకు తెలుగు వంటలు, మాకు తెలుగు ఫుడ్ ఇచ్చినందుకు ఐఎమ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంత మంచి ఫిలింలో తీయాలనుకోవడము ప్లస్ మమ్మల్ని మాకు ఆపర్చునిటీ రావడము, ఇట్స్ గ్రేట్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరద్వాజ్ గారితో నేను ఇదివరకు మల్టిపుల్ ఫిల్మ్స్ చేశాను, రామ్మ చిలకమ్మ అండ్ అదర్ ఫిల్మ్స్. సో సార్ అప్పుడు మీ డైరెక్షన్లో చేశాను, మీ ప్రొడక్షన్లో చేశాను, ఇప్పుడు మళ్ళీ మీ ప్రొడక్షన్లో చేస్తున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ సార్. ఒక ఫాదర్ ఫిగర్ నాకు మీరు, అండ్ ఇట్ రియలీ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సారీ కార్తీక్ గారు, వదలా సాంగ్
కొంచెమే విన్నాం కానీ నేను ఫుల్గా విన్నాను. చాలా చాలా బాగుంది. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఫర్ దిస్ మూవీ. ఎనీవే దట్ ఈస్ ద వండర్ఫుల్ సాంగ్. అండ్ అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి టైటిల్ కూడా వచ్చింది. సో దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. సూపర్ లయ గారు, మిమ్మల్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మనం టీం అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. సో ఒక్కసారి మా నిర్మాతలు ఇద్దరిని వేదిక పైకి మరొకసారి స్వాగతం పలుకుతూ కిషోర్ నాయుడు గారు అండ్ తమ్మారెడ్డి భరద్వాజ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. హృతికా శ్రీనివాస్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ రిక్వెస్టింగ్ అవర్ వెరీ ఓన్ చోటా కే నాయుడు సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, సో ప్రతిసారి దిస్ ఈజ్ హిస్ బెస్ట్, కెరియర్స్ బెస్ట్ అనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్డ్ అస్ రాంగ్. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లో ప్రతి సినిమాతో మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే వస్తూ ఉన్నారు. అండ్ ఈసారి అప్పల సూరిగా కూడా ఆయన ఫస్ట్ లుక్తో మనల్ని ఎంత క్రేజీగా ఇంప్రెస్ చేశారో మాటల్లో చెప్పక్కర్లేదు. సో అటువంటి మనందరి ఆస్తి, మనందరి ప్రౌడ్నెస్ అని చెప్పాలి జగపతి బాబు గారు. వెరీ వెరీ టెరిఫిక్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ఇండియన్ సినిమా. జగపతి బాబు సార్కి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. వదల అంటూ ఈసారి మరొక సరికొత్త జాన్రాతో, స్క్రిప్ట్తో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ జగపతి బాబు సార్కి వెల్కమ్ చెప్పేస్తూ కిషోర్ నాయుడు సార్ బొకేతో వెల్కమ్ చెప్తారు. ఎస్, ఒక్కసారి గ్రూప్ ఫోటో. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీబడి. నాకు తెలుసు చాలా తక్కువ కనబడతా ఉంటాను ప్రెస్కి, మిమ్మల్ని చూడటం కూడా చాలా కాలం అయిపోయింది. ఐమ్ సారీ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆల్. వదల సినిమా ఎవరిని వదల. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీద స్క్రీన్ మీద వరకే మేము పరిమితం. ఆడియన్స్కి తీసుకెళ్ళటం మీ బాధ్యత. మీరు తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని వదల, తీసుకెళ్ళే వరకు వదల. ఆడియన్స్ రాకపోతే వాళ్ళని వదల, వచ్చి బాగుంది అనపోతే మేము మళ్ళీ వదల. సో బాగుందనే వరకు ఈ సినిమా వదలనే. ఇది మాకు, ఆడియన్స్కి, మీకు ముగ్గురికి సంబంధించింది మెయిన్గా. సో ఈ సినిమా స్టార్ట్ అయింది కిషోర్ గారు భరద్వాజ గారి మీద అభిమానంతో సినిమా చేద్దామని ఆయన ఫీల్డ్ కాకపోయినా స్టార్ట్ అయింది ఈ సినిమా. అది ఆయన గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ భరద్వాజ గారి సంగతి అందరికీ తెలిసిందే, ముక్కుసూటిగా ఉంటారు. నాకు ఒక సందర్భం బాగా గుర్తుంది. బిగినింగ్లో నేను ఎప్పుడు అలజడే ఎప్పుడు పిలిచారు, ఆయన సినిమా చేద్దామని పిలిచారు. కథ అడిగాను. కథ ఏముంటుంది బాబు సినిమాలో, కథ ఏం లేదన్నారు. సర్లేండి దీంతో ఆపేద్దాం అనుకున్నా, ఆగిపోయాం అక్కడ. ఆ తర్వాత అంతఃపురం, ఆ తర్వాత ఈ సినిమా జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకి నా ప్రకారం ఈ సినిమా ఇంత బాగా రావటానికి రీజన్ చోటా కే నాయుడు. ఈజ్ ద హీరో ఆఫ్ ఎవ్రీథింగ్. బికాస్ తను చేసిన వర్క్, హార్డ్ వర్క్, టెక్నికల్గా యాక్చువల్లీ చిన్న ఇబ్బంది అయ్యి నేను చోటాని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సినిమా చేయమని. అసలు మళ్ళీ రెండో మాట లేకుండా మనం చేసేస్తున్నాం, మీ బడ్జెట్ ఎంతైనా నేను చేసేస్తున్నాను అని చెప్పి ముందుకు వచ్చేసాడు. అండ్ తన ఎనర్జీ అందరికీ ఎనర్జెటిక్గా స్ప్రెడ్ చేసి ఆ లైవ్లీ లైఫ్ని మేము చేసిన ఇన్ని రోజుల్లో బాగా ఎంజాయ్ చేస్తూ చేసామంటే దాని కష్టం చోటాదే అవుతుంది. అందరం ఇష్టపడి చేసాం ఈ సినిమా. చాలా కష్టమైన సినిమా, అందరూ కష్టపడతారు ఓకే, బట్ ఈ సినిమాలో ఉన్న కష్టాలు వేరు. ఈ సినిమా భోపాల్లో చేసాం. భోపాల్ వరకు చాలా బాగా చేశారు, అందరూ చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్, థ్యాంక్స్ టు ద పీపుల్. అండ్ భరద్వాజ గారు ఆయన్ని చోటాని చూస్తుంటే నాకు చాలా నేర్చుకున్నాను. ఇన్ ద సెన్స్ హెల్త్ విషయాల్లో కానీ, హార్డ్ వర్క్ విషయాల్లో కానీ. భరద్వాజ గారు నైట్ కూర్చుంటే మార్నింగ్ 7 అయినా 8 అయినా యూత్ లాగానే అలాగే కూర్చుని ఈ వయసులో ఆయన కష్టపడి చేశారంటే, కష్టపడి కాదు ఇష్టపడి చేశారు. సో ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. బికాజ్ ఆయన ఎప్పుడు యూత్ లాగానే బిహేవ్ చేశారు, ఎప్పుడు థాట్స్ కూడా ఇంకా మోడర్న్గానే ఉన్నాయి. సో ఐ షుడ్ బి వెరీ హ్యాపీ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్ అండ్ కిషోర్ నాయుడు గారు. అండ్ చోటా కే నాయుడు ఈజ్ నాట్ అ చోటా కే నాయుడు, ఈజ్ అ బడా కేటు నాయుడు. మామూలు అల్లరిగా చేసింది. సో ఎవ్రీ డే వీ ఎంజాయ్డ్.
ఈ సిచ్యువేషన్లో అందరూ కష్టపడతారు కానీ ఆర్టిస్టులు ఈ సిచ్యువేషన్లో నేను చెప్పాల్సిన బాధ్యత నాకేంటంటే టెక్నీషియన్స్ కానీ మన ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఒక సింగిల్ కంప్లైంట్ సింగిల్ ప్రాబ్లం చిన్న ప్రాబ్లమే ఏం లేదు. అందరూ రెడీగా ఉండేవారు, అందరూ డ్రెస్సుల్లో ఉండేవారు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేసేవారు ఆ మినిట్. దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ దెర్ వర్ రెస్ట్ రూమ్స్ కూడా బాగాలేదు, రూమ్స్ కూడా బాగోకుండా ఉండే సిచ్యువేషన్స్లో ఉన్నా మన హీరోయిన్స్ అట్లాంటి పట్టించుకోకుండా ఎలా ఉన్నా పర్వాలేదు అసలు పట్టించుకోకుండానే ఎప్పుడు కూడా ఈజ్లో పెట్టారు మమ్మల్ని. సో వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ ఆర్టిస్టులు ఇంత బాగా వచ్చిందండి సినిమా, వీళ్ళందరూ కారణం. అండ్ టెక్నీషియన్స్ వేర్ ఎక్సలెంట్. పనివాళ్ళు నేను కింద చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మంగాని ఎవ్రీబడి వర్క్ సో హార్డ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దట్. అండ్ కార్తిక్ ఫస్ట్ సాంగ్ వదలా సాంగ్ అనగానే బిట్ సాంగ్ పంపించాడు. చెప్పా కార్తిక్ సూపర్ అయ్యా నువ్వు. ఈ సాంగ్ అసలు నేను ఎన్ని వేల సార్లు విన్నాను నాకు తెలుసు. అక్కడి నుంచే టైటిల్ కూడా వచ్చింది. సో కార్తిక్, ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ వర్క్ యూ గివెన్. అండ్ కార్తిక్ గారు అమ్మగారు ఆమె పేరేంటి? పద్మ గారు. పద్మ గారు ఇది ఏ కాదు, నేను ఒరిజినల్ అండి. ప్లీజ్ మనాడు కార్తిక్ ఇక్కడే ఉన్నాడు, ప్లీజ్ నమ్మండి. బాధపడుతున్నాడు, బూతులు కూడా వచ్చేస్తున్నాయి ఇతనికి. లయా మై డియరెస్ట్ ఫ్రెండ్, నాకు బాగా ఇష్టమైన వెరీ హంబుల్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే చిన్నప్పుడు తనకి పాపం 16 ఏళ్ళు అనుకుంటప్పుడు, ఏది 16 ఏళ్ళినా తనకి, ఏది 17 నేను చేసినప్పుడు సినిమా, చిన్నపిల్ల క్రేడిల్ స్నాచర్ లాగా అనిపించాను నేను. సో తనతో ఆ సినిమా చేయడం అప్పటి నుంచి నాకు ఇష్టం తనంటే. అండ్ ఆ తర్వాత 2-3 సినిమాలు చేసాం. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, హనుమాన్ జంక్షన్ ఆఫ్ కోర్స్. అండ్ తను ఈ సినిమాలో పర్టికులర్గా తనతో ఏంటంటే కోఆపరేషన్ ఇస్ అన్బిలీవబుల్లీ గుడ్. అండ్ తన సీన్స్ 2 సీన్స్ ఉంటాయి తనకి, సాలిడ్ సీన్స్. ఆ సీన్లో ఫస్ట్ ఎప్పుడైతే ఒక శూర్పణఖ బయటకు వచ్చిందో అప్పుడు నేను కంగారు పడ్డా, అంత కంగారు పెట్టింది ఆ సీన్లో. అంటే తన స్కోరింగ్ సీన్స్ అయ్యి. సో పర్ఫార్మెన్స్ వైజ్ ఆ 2 సీన్లో అదరగొట్టేసింది. సో షీ వాజ్ సో గుడ్ అండ్ సో కోఆపరేటివ్. ఐ షుడ్ థ్యాంక్ హర్ ఫర్ దాట్. అముద హృతిక, ఆమెని నీస్ తను బ్రదర్స్ డాటర్. అండ్ ఆమెని కూతురు కూడా చేసింది దీంట్లో. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆమెని ఆల్సో ఫర్ దాట్. అందరూ అన్నట్టు హృతికాని చూస్తే మామూలుగా అట్లా అనిపించదు, కానీ ఆ కళ్ళతో చంపేస్తుంది, ఆ కళ్ళ సైజుతో చంపేస్తుంది. ఆ విచిత్రం ఏంటంటే ఆ పిల్ల ఎంత పెద్ద కళ్ళు అంటే ఆ కళ్ళు తెరుచుకుని నిద్రపోతుందంట. కళ్ళేమో పెద్ద, ఈ రెప్పలు సరిపోవట్లేదంట మూసుకోవడానికి. ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ తను కూడా పాపం ఎప్పుడు కావంటే అప్పుడు మొదలెట్టింది గిగిల్స్. గిగిల్స్ షార్ట్కి ఎప్పుడంటే అప్పుడు ఏం కావాలంటే ఎస్ సార్ అని వచ్చేయడం. అసలు చిన్న స్టూడెంట్లా, అందరూ స్టూడెంట్స్ లాగానే బిహేవ్ చేసాం. సో వీఆర్ ఆల్ ఇన్ అ కంఫర్టబుల్ స్పేస్. అండ్ సినిమా ఎలా వచ్చిందనేది ఇక మీరు చెప్పాలి. నేను ఎక్కువ మాట్లాడటం నాకు సినిమా గురించి నాకు ఇష్టం లేదు. నా నమ్మకం నాకు ఉంటుంది. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. బట్ అది ఎంత ఆడియన్స్ చెప్పాలి, వాళ్ళు థియేటర్కి జనాలను తీసుకురావాలి, దానికి మీరందరూ హెల్ప్ చేయాలనేది దట్స్ వన్ బిగ్ థింగ్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్. సో ప్లీజ్ డూ కోఆపరేట్. అండ్ ఈ సినిమా వెంకటేశ్వర సినిమాస్ సునీల్ నారాయణ గారు ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు కాబట్టి మాకు కాన్ఫిడెంట్గా ఈ సినిమా చాలా బాగా మంచి రిలీజ్ అవుతుంది. అండ్ వీల్ బీ ఇన్ అ గుడ్ స్పేస్ అనేది, మంచి హిట్ కొట్టగలం అనే నమ్మకం అయితే మాకుంది. అండ్ ఇందాక అన్నట్టు నా కరువాసి తీరింది. లెజెండ్ సినిమా నుంచి నాకు ఒక్క హీరోయిన్ కూడా ఉండట్లేదు, ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. అందరూ ఇక్కడే పడుండి అంటున్నారు. అదేమంటే అంటున్నారు, సీజీలు అంటున్నారు. సరిపోతుంది ఇక్కడే. సో ఇందాక చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అటు ఇటు 2 హీరోయిన్స్ ఉన్నారు. సో దిస్ ఇస్ వన్ మోర్ బోనస్ అనమాట. నాకు సినిమానే బోనస్ అయితే ఇవన్నీ కూడా బోనస్లు. వీళ్ళందరితో పనిచేయడం ప్రతి ఒక్కరిది ఎంత సింగిల్ కంప్లైంట్ అనేది ఈ సినిమాలో లేదు. సో ఇన్ఫ్యాక్ట్ వి ఎంజాయ్డ్ ఇట్ సో మచ్ దట్ అది మళ్ళీ చోటాకే థ్యాంక్స్ చెప్పాలి దానికి. సో లెట్స్ ఆల్ ఎంజాయ్ ద ఫిల్మ్. వెన్ యూ ఆల్ వాచ్ ఇట్ ప్లీజ్ లెట్ మీ నో అండ్ ఐ విల్ బీ విత్ యూ ఆల్ ద వే. లెట్స్ ట్రావెల్ టుగెదర్. అండ్ ఈ సినిమాలు విల్ హ్యావ్ టు టేక్ అ లాంగ్ వే. అండ్ I wish all the best in their lives and may the universe bless everybody. Thank you very much. Love you all. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ బేస్ వాయిస్లో అలా వింటూనే ఉండబుద్ధి అవుతుంది మీ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు సార్. సో భరద్వాజ్ గారు,
మీకే సార్. సుజన్ మొదలెట్టేసావా? మీరు ఎప్పుడు అంటూ ఉంటారు అనుకున్న బడ్జెట్లో సినిమా చేయటం అనే దాని గురించి మనకు ఎప్పుడు టాపిక్ వస్తూనే ఉంటుంది. ఏ సినిమా టాపిక్ వచ్చినా మీరు దాని గురించే మాట్లాడతారు. సో ఏంటంటే చాలా రోజుల తర్వాత మీ ఆధ్వర్యంలో సినిమా జరిగింది. సో మీ అండర్లో మీరు అనుకున్న బడ్జెట్లో ఈ సినిమా చేయగలిగారా? 100% చేశాం. అదే చెప్పాను కదా, నేను మీరంతా అడుగుతా ఉంటే మారిపోయిన పరిస్థితుల్లో చేయలేము అని అనుకుంటూనే వెళ్ళాను. బట్ అది ఏం పోనిందో తెలియదు. వీళ్ళందరూ ఒకళ్ళు ఇద్దరు కాదు, వీళ్ళందరూ కోఆపరేషన్ కానీ మొత్తం టెక్నీషియన్స్, లైట్ మ్యాన్ దగ్గర నుంచి బాయ్ దగ్గర నుంచి వాళ్ళు ఏదో సొంత సినిమా వాళ్ళు చేసినట్టే చేశారు. నాకు నిజంగా నా 50 years జీవితంలో ఇంత బాగా చేసిన, అంటే మొత్తం యూనిట్ అంతా పనిచేసింది మొదటి రోజుల్లో మాకు చేసేవారు. చాలా వాళ్ళు చేసారు. కొత్త రైడ్ మొగుడు గారు రోజుల్లో అట్లాగే ఉండేది. బట్ ఈ రోజుల్లో ఇట్లా ఉంటుందా అనేది నమ్మలేనంత బాగా చేశారు. సో మీరు అనుకున్న దానికంటే నిజంగా చెప్పాలంటే తక్కువ కూడా చేయగలిగాం. అంటే నేను ఇంకెక్కువ అవుతుంది అనుకున్నాను. చేసాం. సార్ జగపతి బాబు గారు, ఆర్టిస్ట్కి ఖాళీ లేకుండా వర్క్ ఉండటం అనేది కామన్ అండి. అంటే అందరూ అదే కోరుకుంటారు. బట్ మీరు ఎక్కువ వర్క్ చేయడంతో ఒక మొనాటనీ ఫీలింగ్ ఏమైనా వచ్చిందండి? అంటే ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఇందాక మీరు అన్నారు గతంలో నాకు 2 హీరోయిన్లు ఉండేవారు, మధ్యలో లెజెండ్ తర్వాత నుంచి లేదు. ఒక వేరియేషన్ అనేది ఆర్టిస్ట్గా మీకు మీ వచ్చే పాత్రలో ఉందా, లేదంటే అది మిస్ అవుతుందని ఫీలింగ్లో ఉన్నారా సార్? ఎట్లా? లేదండి, సినిమా నా జీవితం, నా లైఫ్. అంట్లో మొనాటనీ అనేది, హీరోయిన్ లేరు అనేది లోటు ఉంది, కానీ లేదని అబద్ధం చెప్పను. కానీ అది క్యారెక్టర్స్, నేను చేసేయన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే కాబట్టి. ఏమంటే ఇప్పుడు మీరందరూ లైఫ్లో చిన్నప్పుడు కథలు వింటారు, మేము లైఫ్ అంతా కథలు వింటాం. సో అదే ఒక అదృష్టం. అండ్ వేర్ అన్న ఫ్యాంటసీ వరల్డ్. ఈ ఫ్యాంటసీ వరల్డ్లో బోర్ కొడుతుంది, ఒకే రకంగా ఉందనేది అసలు ఉండదు. బట్ ఐ విష్ ఐ గెట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, విచ్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే చేస్తున్నాను. సో ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్, ఎవ్రీ డే ఇస్ ఫన్. సార్ మీ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే యూ షుడ్ బి ఏ వెరీ ప్రైజీ యాక్టర్ కదా. బట్ ఇలాంటి సెటప్లో ఇలాంటి సినిమా చేయగలిగారంటే ఏమి అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలిగారు మీరు? ఏమంటే ఎప్పుడు చిన్న సినిమాని పెద్ద సినిమా చేయడం గొప్ప అండి. సో ఇట్ ఈస్ నాట్ వేల కోట్లు 100 కోట్లు పెడితేనే సినిమా హిట్ అనేది కాదు. ఇఫ్ యూ కెన్ డూ దిస్ ఇస్ సాలిడ్ టాలెంట్. సో నేను ఇట్లాంటి సినిమాలే నమ్ముతా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా చాలా బాగుంటున్నాయి. కొత్త ఆర్టిస్టులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. థియేటర్లో వచ్చే కూడా మంచి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. అవి చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకంటే స్టార్ని సూపర్ స్టార్ చేయటం వేరు, నోబడీని సూపర్ స్టార్ చేయటం వేరు. సినిమాని ఈ బడ్జెట్లో కూడా సినిమాలు హిట్ చేయగలమనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే సినిమా అనేది మనసు, మైండ్ సంబంధించింది, హార్ట్ అండ్ మైండ్. సూపర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ. చోటా గారు సార్, జగపతి బాబు గారు అంటే ఓకే హీరో గారు ఆయన, ఓకే, మీరు కూడా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నారు సార్. మా అమ్మ సార్ ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక అకాడమిక్ క్వశ్చన్. ఆ. చాలా సినిమాలు ఇప్పుడు అన్నీ బిగ్ స్కేల్ అయిపోయినాయి కదా, సీజీలు, గ్రాఫిక్స్, లేకపోతే అంత ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి చాలా హై బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఈ సీజీ వర్క్లు ఇవన్నీ చేసినప్పుడు ఇందులో కెమెరామ్యాన్ రోల్ ఎంత ఉంటుంది? ఎందుకంటే ఒక కెమెరామ్యాన్ ఉంటే క్వాలిటీ హై వస్తుంది, ఒక కెమెరామ్యాన్ ఉంటే రాదు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ కెమెరామ్యాన్కి సీజీ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, అలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు నిజంగా ఈ సీజీ సినిమాల్లో ఒక కెమెరామ్యాన్, సినిమాటోగ్రాఫర్ రోల్ ఎంత? సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పర్వాలేదు, సీజీ వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు ఎంత బాగా ఇస్తే ఆ కెమెరామెన్కి అంత సో దాని సక్సెస్కి ఫెయిల్యూర్కి కెమెరామ్యాన్ ఏ రకంగా సంబంధం లేదు. ఓకే, కెమెరామెన్ ఏం కావాలో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని అడిగి వాళ్ళ అప్రూవల్తోనే చేస్తున్నాం. ఈవెన్ నేను కూడా, ఓకే, నేను పెద్ద పుడింగి నేను అంజి చేశాను, డమర్కం చేశాను, అంజికి నాకు నంది అవార్డు వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది చెప్పట్లా. వాడు అప్రెంటిస్ గాడైనా, వాడు ఎక్స్పీరియన్స్ గాడైనా, వాడికి ఏం కావాలి, వాడు ఏం అడిగితే అది 100% వాడు ఓకే. నాకు ఇగో పక్కన పెట్టి, నాకంటే కెమెరామ్యాన్ నేనే కాదు, ఎనీ కెమెరామ్యాన్ మా ఇగోస్ని పక్కన పెట్టి, ఓహో నీకు లైట్ ఇక్కడి నుంచి కావాలా, మాకు తెలుసు ఆ లైట్ రాంగ్ అని. ఓకే, వాడు అడిగిన లైట్ రాంగ్ అని మాకు తెలుసు. అయినా రేపు క్వాలిటీ బాగోపోతే కెమెరామెన్ కోఆపరేట్ చేయలేదని వాడెళ్ళి ఇలా ఎవరితోనో మాట్లాడి
అదంతా బ్యాడ్ నేమ్ రావడం ఆ ప్రాజెక్ట్కి మంచిది కాదు, ఆ కెమెరామెన్కి మంచిది కాదు. అందుకని వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తున్నాం. రాకపోతే అది కర్మ, మా తప్పు అయితే ఏమీ లేదు. ఎనీ కెమెరామెన్, అప్రెంటిస్ కెమెరామెన్ అయినా సరే వాడు చెప్పింది చేస్తే అవుట్పుట్ వస్తే క్రెడిట్ వాడికే. బ్యాడ్ నేమ్ వస్తే మాత్రం కెమెరామెన్ రాకూడదు. బట్ అలా జరుగుతుందంట 100%. అంటే ఐ మీన్ బ్యాడ్ నేమ్ వస్తే వాళ్ళకే రావడం మనకు రాదు అనేది జరుగుతుందా ఇండస్ట్రీ? 100%. పాపం మీడియా కానీ జనం కానీ మాట్లాడట్లా. తెర వెనకాల ఆ కెమెరామెన్ చెడదొబ్బాడని మాట్లాడుకుంటారు, చెడదొబ్బిన వాళ్ళు. యాక్చువల్ కెమెరామెన్కి సంబంధం లేదు. ఓకే. సీజీ ఏ రకంగానూ కెమెరామెన్కి సంబంధం లేదు. దట్ టు నౌ. అండ్ దీనికైనా ఒక సెపరేట్ ఒక టెక్నీషియన్ వచ్చాడు ఇప్పుడు కొత్తగా. ఇదివరకు 24 క్రాఫ్ట్స్ ఉండే కదా, అవును. ఇప్పుడు సీజీ కానీ ఒక కెమెరా ఒక టెక్నీషియన్ తెచ్చుకుంటున్నాం మేము. ఓకే. సినిమా స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు అతను మాతోనే ఉంటాడు, మాతోనే ట్రావెల్ చేస్తాడు. వితౌట్ హిజ్ నాలెడ్జ్ ఒక్క ఫ్రేమ్ కూడా మేము ఓకే. తీయకూడదు ఇప్పుడున్న రూల్ ప్రకారంగా. అంటే టెక్నికల్గా చాలా అడ్వాన్స్ అయిపోయింది సినిమాలు, హాలీవుడ్ ఫిల్మ్స్ అవి చాలా బాగుంటున్నాయి. అందుకని మేము కూడా అతను లేకనే ఒక షార్ట్ కెమెరా ఆన్ చేయట్లేదు నేనైతే. సీజీ టెక్నీషియన్ వచ్చాడని అడుగుతారు లొకేషన్కి వెళ్ళగానే. అది ఇది సార్ మీరు చేసిన సినిమాలు అంజీ కానీ చాలా ఆ టైంకి వెల్ అహెడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు చేస్తున్న అతిపెద్ద బిగ్గెస్ట్ సీజీ ఫిల్మ్ అంటే విశ్వంబర. అవును. అది ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అంజీ అది తలెత్తుకు పని చేసాం, విశ్వంబర తల ఉంచుకుని పని చేయాల్సి వస్తుంది. ఓకే సార్, వెరీ నైస్. అంతే. ఎందుకంటే విశ్వంబర్ అనేది పీక్ సీజీస్. అక్కడ పోయి నేను చోటకనాడు నాకు చాలా తెలుసు, తొక్కాతోలు అంటే దొబ్బదు, చాలా బాగుండాలి. అందుకని వాళ్ళకి ఏం కావాలో, ఎందుకంటే ఆ సినిమా వెనకాల 400 కోట్లు ఉంది. అక్కడ పోయి నా ఈగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు. అందుకని అక్కడ వాళ్ళకి ఏం కావాలో అదే చేసాం, అదే జరుగుతుంది. అందుకే దాన్ని బాగా టైం తీసుకుంటున్నాం, బాగా టైం తీసుకుని ది బెస్ట్ ఫిల్మ్ అవుట్పుట్ ఇస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భరద్వాజ్ గారు. సార్, హారర్ థ్రిల్లర్ సినిమాల విషయానికి వస్తే మేకర్స్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో కావచ్చు, ప్రమోషనల్ కంటెంట్లో కావచ్చు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. తీరా థియేటర్కి వెళ్ళేటప్పటికి మాకు అంత అనిపించట్లేదు కొన్ని మూవీస్. సో ఈ మూవీ విషయంలో ఎలా ఉంటుంది? స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్, టైటిల్ చూసినా లేకపోతే కాస్టింగ్ చూసినా ఇదంతా కూడా ఎక్కువ అనిపిస్తుంది. అంటే మాకు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి, దాంతోపాటు మీ మాటలు కూడా అట్లా అనిపిస్తున్నాయి. కంటెంట్ ఎలా ఉండబోతుంది సార్? నిజంగానే థ్రిల్ ఫీల్ అవుతామా, భయపడతామా, ఎట్లుంటుంది? భయపెడతాం అనేది నేను నమ్మను, కానీ సర్ప్రైజ్ అయితే ఇస్తాం. డెఫినెట్గా సర్ప్రైజ్ ఇస్తాం. అంటే మీ ప్రశ్నలోనే ఉంది, మీ జవాబు మీరే చెప్పేశారు, నేను చెప్పక్కర్లేదు. బట్ డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పాలి. ఫ్యామిలీ సబ్జెక్ట్, యాక్చువల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. బట్ ఏ ఎండ్లో మనం ఇచ్చే ఒక ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ట్విస్ట్ ఈజ్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. మనం ఇంతవరకు స్క్రీన్ మీద ఎక్కడ చూడలేదనే లెవెల్లో నేను గ్యారంటీగా అనుకోగలను. బట్ తెలియకుండా ఈ మధ్యకాలంలో ఇన్ని వేల సినిమాల్లో ఎక్కడైనా వచ్చిందేమో నాకు తెలియదు. చాలా రేర్ ఫీట్ ట్రై చేస్తున్నాం. సో దీనికి వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు. చాలా బాగా వచ్చింది. ఇందాక బాబు చెప్పినట్టు ఆ చోట రాక్షసుడు బ్రహ్మాండంగా తీసిచ్చాడు మాకు ఈ సినిమాని. సో దానికి మా సంటి గారు ఎడిటరు, దాన్ని ఆయన ఆడుకుని బ్రహ్మాండమైన అవుట్పుట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రేక్షకులు, ప్రజలు చెప్పాలి అది బాగుందా బాగాలేదు అనేది. మా వరకు మేము ఏ కంటెంట్ అయితే అనుకున్నామో, ఏదైతే అవుట్పుట్ కావాలనుకున్నామో 100% అవుట్పుట్ వచ్చింది మా వరకు, సాటిస్ఫాక్షన్. సార్, అయితే రీసెంట్గా చూస్తే చాలా సినిమాల విషయంలో కావచ్చు, ఆర్టిస్టులు కొంచెం విమర్శలు అనేది ఎక్కువగా, అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు చేయరు, బయట నుంచి చేస్తారేమో కానీ. బట్ మీరు ఏదైనా కూడా చాలా ఓపెన్గా మాట్లాడతారు. సో మీ సినిమా వస్తుంది, మరి కొద్దిగా టెన్షన్ ఏదో కనిపిస్తున్నట్లుంది, ఇందాక స్పీచ్లో కూడా అన్నారు కదా. డెఫినెట్గా ఉంటున్నాం. అంటే నాకు మన 12 ఏళ్ళు అయిపోయింది సినిమా డైరెక్ట్ చేసి. 1 or 2 డబ్బింగ్ ఫిల్మ్స్ మధ్యలో చేశాను, కానీ స్ట్రైట్ ఫిల్మ్ చేయలేదు. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి సినిమా తీసినాక ఇవాళ మార్కెట్ చూస్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది. అంటే మొదలుపెట్టినప్పుడు ఎంతూజియాస్టిక్గా మనం తీయాలి చరిత్ర, 50 ఏళ్ళ సర్వీస్ ఉన్న చరిత్రకి ఒక అద్భుతమైన సినిమా అంటే, రోజు మీరే నన్ను ఎప్పుడు ప్రశ్నలు వేస్తారు బయట, అదేంటి ఇదేంటని. సో వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు అంటున్నాను. ఇప్పుడు నేనే డైరెక్ట్గా చేస్తున్నా. నేను ఇందాక తను సుజన్ అడిగినట్టు బడ్జెట్లో చేయగలనో చేయలేనో నాకు తెలియదు. మొదలెట్టినాక మొత్తం అయిపోయి సినిమా లాస్ట్లో అందరిని తిట్టుకుంటూ ఉంటాం అనే పరిస్థితి ఉంటుందేమో అనుకున్నా. అది జరిగిపోయింది. ప్రాజెక్టు నేను అనుకున్న క్వాలిటీ వస్తుందో రాదో అనుకున్నా, వచ్చింది.
ఇక జనం చూస్తారో చూడరో అనుకుంటాం కదా, చూస్తారని కూడా నమ్మకం వచ్చింది. చూసి పెట్టాలి మీరంతా. చూసేదాకా వదలలేని బాబు అంటున్నాడు, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడతాడేమో నాకు తెలియదు, చూడాలి. చోటా గారు సార్, అంటే ఇందాక మీరు స్పీచ్లో మాట్లాడిందే అడుగుతున్నాను, కాంట్రవర్సీ అని ఏం కాదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కులాలు పోవంటారా? కులాలతోటే పిలుచుకుంటారా? ట్యాగ్ లైన్స్ కంపల్సరీనా? మనం ఇక్కడ తల్లి మా అమ్మ, నా భార్య చౌదరి, నా కూతుర్ని రెడ్లకి ఇచ్చాను, నేను కాపు. ఎవరు ఏ కులంలో వెళ్ళమంటావు చెప్పు? సినిమా కులం. సినిమా ఇదేదో బాగుంది. సినిమా కులం, అందరం సినిమా కులం. సినిమాకి లేదమ్మా, వీఆర్ వన్ ఫ్యామిలీ. సరదాగా బాబుని ఏమంటే చౌదరి గారు అంటాను, ఏమంటే నాయుడు గారు మాట్లాడుకుంటాం, అది అన్నాను తప్ప అలా ఫస్ట్ ఇప్పుడు కాదు నాన్న. రగులుతున్న భారత నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి మా ఇద్దరు రిలేషన్ అలా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, ఆయన చాలామంది చౌదరి అని పిలుస్తారు బాబుని. అదే అదే జస్ట్ చిన్న ఎటకారం మాలో అంతే. జగపతి బాబు గారు సార్, జగపతి బాబు గారు సార్, మీరు ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీరు చేసే ప్రతి సినిమాకి అంటే ఈ జోనర్లో వస్తున్నాడు ఈయన, ఇది లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ వస్తున్నాడు అనేది ప్రెడిక్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది సార్. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో పాజిటివ్, ఒక దాంట్లో నెగిటివ్, ఒక దాంట్లో కామిక్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే హర్రర్. బేసిక్గా ఏ హీరో అయినా కూడా హర్రర్ జోన్లోకి వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తారు, ఇబ్బంది పడతారు. బట్ మరి మీరు అంటే మాకు చూపించిన గ్లిమ్స్ ప్రకారం అడుగుతున్నాను. సో మరి మీరు ఈ వదలా చేయడానికి రీజన్ ఏంటి సార్? దీంట్లో మీకు అంత నచ్చిన ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హారర్ కాదు, ఇట్స్ ఎ థ్రిల్లర్. ఇట్స్ ఎ ఫ్యామిలీ థ్రిల్లరే అనాలి. అదే భరద్వాజ గారు చెప్పినట్టు ఇట్ ఈస్. నాకు ఫైనల్ ట్విస్ట్ సినిమాలో హోప్, అండ్ వదలా సాంగ్ వచ్చిన తర్వాత హోప్ పెరిగింది. సినిమా షూటింగ్ చేసేటప్పుడు హోప్ పెరిగింది. ఇనిషియల్గా కూడా ఫస్ట్ నీ తీసుకొచ్చిన సబ్జెక్ట్ నేనే ఇట్లాంటి సినిమా చేద్దామని తీసుకొచ్చింది నేనే. సో ఐ బిలీవ్డ్ ఇట్ కంప్లీట్లీ. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఇవాళ ఉన్న ఫ్రేమ్ ఆఫ్ మైండ్కి చాలామంది నెగిటివ్ థింకింగ్ ఉంది. దే వాంట్ టు సీ సంథింగ్ థ్రిల్లర్, హారర్, బ్లడ్, వాట్ ఎవర్. బట్ దీనికి ఒక జానర్, దాంట్లో ఒక జానర్ ఫిక్స్ అయ్యి మేము ఈ సినిమా చేసాం. సో ఐ థింక్ దిస్ విల్ బీ డిఫరెంట్ ఫర్ మీ. ఇందాక మీరు మంచి క్వశ్చన్ అడిగారు. లక్కీగా ఐ కెన్ డూ, అంటే నేను మంచోడినా చెడ్డాడినా లాస్ట్ వరకు తెలియకుండా చేయొచ్చు సినిమాలు. ఇప్పుడు మంచోడుగా చూపించి చెడ్డాడు అవ్వచ్చు, చెడ్డాడుగా చూపించి మంచోడు, ఎలా అయినా ట్విస్ట్ చేయగలిగే క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి నాకు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అయ్యగారు అయితే ఇందాక ఏ షాట్ చేయమన్నా ఏడ్చాను స్వయం ఆ టైంలో అన్నారు. బట్ ఇక్కడ గ్లిమ్స్లో కూడా ఏడుస్తూనే కనిపించారు. అవసరమైంది అంటే ఎమోషన్, ఏడుపు కూడా ఒక ఎమోషన్ కదండి. ఎవ్రీథింగ్ విల్ బీ దేర్ ఇన్ లైఫ్. మనం ఇట్స్ అ లైఫ్ కదా. సో దాట్ ఈస్ ఆల్ ఇట్ ఇస్. అంటే దేర్ ఇస్ అ ప్రాబ్లమ్, అప్పుడు ఏడుస్తాం. వెన్ దేర్ ఇస్ ఫన్, మై ఫన్ కూడా ఉంది. బట్ రైట్ నౌ దట్ వాజ్ నాట్ ఇర్రెలవెంట్ ఫర్ దిస్ గ్లిమ్స్, అందుకని ఇదే చూపించారు. భరద్వాజ్ గారు అంటే ఈ సినిమా చాలా వరకు భోపాల్లో కూడా షూట్ చేసా ఉన్నారు కదా. సో అంటే అక్కడ వరకు వెళ్ళి షూట్ చేయడానికి ఏంటి సార్? చాలామంది అక్కడ నుంచి ఇక్కడ మన ఆర్ఎఫ్సీకి వచ్చి ఇక్కడే చేస్తూ ఉంటారు కదా. బట్ మీరు అక్కడ వరకు వెళ్ళి చేయడానికి రీజన్ ఏంటి? అంత చాలా వరకు కదా, మొత్తం సినిమా అక్కడే తీసాం. ఇక్కడ ఏమైనా ఒక ఫ్రేమ్ కూడా ఇక్కడ తీయలే, మొత్తం 100% అక్కడే తీసాం సినిమాని. అంటే బేసిక్గా అక్కడ నాకు ఇక్కడ లొకేషన్స్ అన్నీ అయిపోయినాయి, కొత్త లొకేషన్ లాగా ఉంటుంది అనేది ఒక పాయింట్. ప్లస్ సబ్సిడీలు ఇస్తున్నారు అక్కడ, సబ్సిడీ కోసం వెళ్ళాం మేము. చిన్న సినిమాల కోసం ఆ రోజుల్లో నేను ఫస్ట్ 76లో ఎంటర్ అయినప్పుడు మైసూర్లో కర్ణాటక గవర్నమెంట్ 50,000 ఇచ్చేది, అందుకని అక్కడికి వెళ్ళాం. తర్వాత హైదరాబాద్లో సబ్సిడీలు ఇస్తున్నారంటే హైదరాబాద్లో తీసాం. ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళటం అనేది సినిమా ఇండస్ట్రీకి అలవాటు. ఆ అలవాట్లో ఇది కూడా ఇప్పుడు కొత్తగా వచ్చాం కదా, మళ్ళీ ఎంతో కొంత సేవ్ అవుతుంది కదా డబ్బులు అని చెప్పి వెళ్ళాం. అంతే తప్ప అక్కడ ఏదో చించేద్దామని కదా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ నేను ధైర్యంగా చెప్పగలను, ఏ గవర్నమెంట్ ఇవ్వనంత కోఆపరేషన్ అక్కడ గవర్నమెంట్ కానీ, అక్కడ మనుషులు కానీ, అక్కడ వాళ్ళ ప్రవర్తన కానీ ఎంత అద్భుతం అంటే మాకు అంత అద్భుతంగా దొరికింది. ఆ కోఆపరేషన్తోనే సినిమా మేము అనుకున్న దానికంటే బెటర్ క్వాలిటీతో తీసుకోగలిగాం. మిగతాది ప్రజలు చెప్పాల్సింది తప్ప మనం కాదు. బట్ మా వరకు మేము చాలా సాటిస్ఫైడ్. అండ్ 100% సబ్సిడీ కోసం వెళ్ళాం అక్కడికి. సార్ జగపతి సార్, భరద్వాజ్ గారు, ఇప్పుడు మీతోటి ప్రొడ్యూసర్లు అందరూ కూడా చాలా గ్యాప్ తీసుకుంటున్నారు, అసలు సినిమాలు చేయట్లేదు ఇప్పుడున్న సినిమా పరిస్థితుల వల్ల, సినిమా ఇండస్ట్రీ పరిస్థితుల వల్ల. సో మీరు కూడా చాలా నాళ్ళ తర్వాత సినిమా చేస్తున్నారు, వాళ్ళందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? నేను ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పాను కదా, నాకు వణుకొచ్చింది అదే కదా.
సినిమా తీయటం అంటేనే భయపడిపోయి తీయలేము అనే ఒక దీంతో ఉన్నాం. బట్ ఈ సినిమా చేసిన తర్వాత ఈ పరిస్థితి ఇండస్ట్రీ నేను బాగా యాక్టివ్గా చేసే రోజుల్లో మొత్తం నా ఫ్యామిలీ బాయ్స్ దగ్గర నుంచి పైదాకా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉండేవారు, విడిగా ఉండేవారు కదా. వాళ్ళు ఎవరు నేను ఎవరు అనేది ఉండేది కాదు. అలాంటి రిలేషన్షిప్ కానీ అలాంటి వాతావరణం కానీ లేకుండా పోయింది అనుకుని వదిలేసాం. ఇప్పుడు చేయలేము అనుకుంటున్నాం. బట్ ఈ సినిమా నేను చేసిన తర్వాత మనుషుల్లో మార్పు రాలా. అంటే మన ఆలోచన విధానం కొంత ఇప్పుడు మారిన వాతావరణంతో కొంత మార్పు ఉందేమో కానీ మిగిలిన వాళ్ళంతా అట్టాగే ఉన్నారు. సో మనం అడ్జస్ట్ అవ్వలేము అని భయపడి వెళ్ళిపోయామని తప్ప ఆ భయాన్ని వదిలిపెడితే బాగుంటుంది అనే ఫీలింగ్. వాళ్ళు కూడా వచ్చి చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. మీరు అడిగిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోయారు వాళ్ళందరినీ. జగత్ బాబు గారు, ఇప్పుడు మీరు ఈ సినిమా కోసం స్కేల్ డౌన్ అయ్యి మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని స్కేల్ డౌన్ అయ్యి ఈ సినిమా చేశారా, లేకపోతే భరద్వాజ్ గారి కోసం ఈ సినిమా చేశారా, లేదు ఈ సినిమా చేయడంలో మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి? ఎవరి కోసం ఏం చేయరండి, నా కోసం నేను చేసుకున్నాను. నాకు అడ్వాంటేజ్. ఓకే, ఈ సినిమాకి వస్తే భరద్వాజ గారు చెప్పిన దానికి ఐ వాంట్ యాడ్ ఎ లిటిల్ మోర్ భోపాల్. వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంటే కాదండి, పీపుల్ కూడా. ఈ సినిమా ఇంత రిచ్గా రావడానికి రీజన్ వాళ్ళే. ఇప్పుడు సదర్ మంజిల్ అని నేను ఉన్న హోటల్, అది ప్యాలెస్, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. అంటే వాళ్ళ మనసు అటువంటిది. అందరూ కూడా ఏం చేసుకోండి, అభిమానం, విపరీతమైన అభిమానం. సినిమా అంటే మంచోళ్ళు, ఏదైనా ఫ్రీగా చేసుకోండి అనే పద్ధతిలో ఉన్నారు. సో దిస్ ఈజ్ అ బిగ్ ఫిల్మ్. మేకింగ్ కూడా మామూలుగా అయితే బిగ్ ఫిల్మ్ అయ్యేది. ఇది అయిందంటే కోఆపరేషన్ వాళ్ళది. ఆల్సో లైక్ టు మెన్షన్ అండి, దీంట్లో ఇక్కడ ఉన్న టీం పైన స్టేజ్ మీద ఉన్న అందరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను నేను. కదా ఐ లైక్ లెర్నింగ్ అండ్ లైఫ్ ఇస్ అబౌట్ లెర్నింగ్. అక్కడ ఇప్పుడు కార్తిక్ అటు నుంచి స్టార్ట్ చేస్తే, కార్తిక్ తన ఇన్స్పిరేషన్, ఆ సాంగ్ ఎప్పుడైతే ఇచ్చాడో తన మీద ఇంప్రెషన్ కలగటం, సినిమా మీద కాన్ఫిడెన్స్ రావటం కార్తిక్ దగ్గర చూశాను. భరద్వాజ గారు ఎప్పటి నుంచో తెలుసు, అందరికీ తెలుసు. ఆయన పెద్ద ఇండస్ట్రీకే పెద్ద. న్యాయంగా మాడతారు, మంచి విషయాలు మాడతారు, క్లియర్గా మాడతారు, ముక్కుసూటిగా మాడతారు. ప్లస్ ఆయన ఎనర్జీ టు వర్క్, హార్డ్ వర్క్ చేయడానికి అండ్ స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. లోపల ఎన్ని పడతారో నాకు తెలియదు కానీ బయటికి మాత్రం చాలా స్మూత్గా కూల్గా ఉంటారు. చేసేయని చేస్తారు. అది కూడా నేర్చుకున్నాను. చేసేయని అంటే ఇంకేం చేశారు నాకు తెలియదు, ఆయన ఒప్పుకుంటున్నారు. బాబు గారు, మీరు అంటే బాబు లెట్ మీ ఫినిష్. హృతిక చిన్నపిల్లే, బట్ ఆశ్చర్యం ఏంటంటే అందరూ ఫీల్ అయ్యింది షార్ట్ ముందు ఏం కనపడదు అసలు. ఆ పిల్ల ఏం చేస్తుంది అనేది తెలియదు. ఆ క్షణం నుంచి వేరే రకంగా మారిపోవటం అనేది, ఆ హోంవర్క్ ఎప్పుడు చేస్తుందో, ఇందాక మా చోటకి నాకు అదే డిస్కషన్ జరిగింది. హోంవర్క్ చేయకుండా షీ అంటే న్యాచురల్ యాక్ట్రెస్ అవుతుంది. అది కాకుండా షీ హ్యాస్ దిస్ బీయింగ్ విత్ హర్ సెల్ఫ్, తనతో తను టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటుంది, విచ్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. అది కూడా మంచి విషయం తన దగ్గర నేర్చుకోవాల్సింది, అందరూ నేర్చుకోవాల్సింది. అండ్ నా గురించి నేనే నేర్చుకుంటా కానీ లయ ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్ ఫ్రమ్ డే వన్. తన మీద రెస్పెక్ట్ పెరగటం మొదలుపెట్టింది, ఎందుకంటే తన ప్రాక్టికాలిటీ, తన హార్డ్ వర్క్. యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం, మళ్ళీ ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు రావటం, ఇవన్నీ చేయటం. హార్డ్ వర్క్ పక్కన పెడితే ప్రాక్టికల్ థింకింగ్ ఎక్కువ. తను క్వైట్గా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది, మెటీరియలిస్టిక్ కాదు. తన దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను. ఇక చోట నుంచి అన్నీ నేర్చుకోవాలి. ఇందాక చెప్పాక బడా కేట్ నాయుడు అని. సో తను ఎనర్జీ కానీ, తన హార్డ్ వర్క్ కానీ, తన ప్యాషన్, పిచ్చి, సినిమాలంటే పిచ్చి. ఇక్కడ జోకులు వేస్తూనే ఉంటాడు, ట్రాక్ మైండ్ అంతా సినిమా మీద ఉంటుంది. సో అదొకటి. అండ్ కిషోర్ గారు అక్కడి నుంచి ఆయన సంబంధం లేకుండా దీంట్లో ఒక సినిమా చేద్దామని ఆయన ముందుకు రావటం అనేది, ఇవన్నీ మంచి విషయాలండి. అంటే ఆయన జనరాసిటీ ఆ ఊర్లో చూస్తే ఆయన గురించి చాలా మంచి పేరు ఉంది, ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఆయన అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఇంప్రెస్ అయ్యి సినిమాని ప్రేమించడం మొదలెట్టాం అందరూ. ఐ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ మై పర్సనల్ స్టాఫ్, రవి, చిన్న, చిరు, వీళ్ళందరినీ కూడా థ్యాంక్ చేయాలి. ద హోల్ యూనిట్, ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు బి థ్యాంక్డ్. సార్ బాబు గారు, మీరు 2.0 అనుకోవచ్చు. యాక్చువల్గా అంతకుముందు మీరు హీరోగా చేసినప్పుడు కానీ, ప్లస్ పీక్స్లో ఉన్నప్పుడు కానీ మీ లైఫ్ స్టైలు ఇది వేరుగా ఉండేది. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్, మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అదంతా ఒక వేరే లెవెల్లో ఉంది. సో ఇది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారా, ఇంతకుముందు ఎంజాయ్ చేస్తారా?
ఈ 2.0లో ఇంత ఇంత హైఫై నేను నాట్ అండి, నాకు అట్టండి నేను తెలియదు కానీ వాట్ రఘు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎంజాయ్ చేస్తాను నేను. అండ్ ఐ వుడ్ సే ఈ క్యారెక్టర్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ విత్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్, స్టార్స్, సెలబ్రిటీస్, బిగ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అండ్ ఇట్స్ అ బిగ్ స్కేల్. ఇప్పుడు పెద్ద ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హ్యూజ్ స్కేల్లో పనిచేస్తున్నాం. సో ఆల్ దట్ ఐమ్ ఎంజాయింగ్. ఇది టైర్డ్ లేదండి, లాస్ట్ కొనపూర్ వరకు సినిమాలే చేస్తా, సినిమాలు ఇస్తే. కానీ నేను ఎక్కడికి పోను, ఉంటానే ఉంటాయి నాకు సినిమాలు, నేను చేస్తూనే ఉంటాను. పోయాను అనుకుంటారు, మళ్ళీ వస్తాను. సార్ జగపతి బాబు గారు, మీరు హీరోగా చేస్తున్నప్పుడు మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఒప్పుకో, ఇప్పుడు అడిషనల్ బ్యాంక్, ఇప్పుడు యూత్ కూడా. అప్పుడైతే మస్ట్గా వచ్చేవాళ్ళు మీ సినిమాకు, మా చూడటం ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ, లేడీస్ ఎక్కువ. సో ఇప్పుడు ఈ సినిమా కూడా అలా వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఈ సినిమా కాదు, హీరోగా వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లేడీస్ వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వచ్చేవారు. ఇప్పుడు రకరకాల, ఐ వోంట్ సే ఐ విలన్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, దట్స్ ఆల్. ఇప్పుడు చేసే సినిమాలకి ఆల్ జనరేషన్స్ ఆర్ కనెక్టింగ్. సో నాకు అదే కావాలి, ఫీమేల్ బేస్, దట్ ఈస్ దేర్. లెజెండ్ మీ లుక్ ఒక డిఫరెంట్ అక్కడి నుంచి మారటం జరిగింది. పెద్ద ఇప్పుడు అప్లాసూరి చూస్తుంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? అప్లాసూరి క్యారెక్టర్ మీరు అసలుకి ఎలా ఉంటుంది? ఒక్క ఫ్రేమ్ కూడా చెప్పను. ప్రొడ్యూసర్ గారు కిషోర్, ప్రొడ్యూసర్ కిషోర్ సార్, ఇందాక మాట్లాడుతా మీరు ఫస్ట్ సినిమా చేయాలన్నప్పుడు తమ్మారెడ్డి గారు కానీ లేకపోతే జగపతి బాబు గారు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు బాగాలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఒక ప్రొడ్యూసర్ కింద ఎంటర్ అవ్వడం అనేది రాంగ్ టైమింగ్ ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. భయం ఏమీ లేదా అసలు ఫస్ట్ టైం? చాలా కరెక్ట్గా అడిగారండి. నేను ఒకటైతే నమ్ముతాను, నా జీవితంలో నేను చాలా క్లియర్గా చెప్పుకుంటాను. నా పెళ్ళి అయ్యే వరకు నేను ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతంలో నా పెళ్ళి అయ్యే వరకు కూడా నేను బట్టలు కాసేవాడు, గ్యారెంటీగా చెప్పుకుంటాను, గర్వంగా చెప్పుకుంటాను. అలాంటిది ఒక వ్యాపారస్తుడిగా మధ్యప్రదేశ్కి వెళ్ళి స్థిరపడిన తర్వాత ఈ మాట నేను సినిమా తీస్తున్నాను అనగానే చాలామంది బంధువులు, కొంతమంది సినిమా ఇండస్ట్రీలో బాగా డీప్గా ఉన్నవాళ్ళు కూడా అన్నారు, అరే జాగ్రత్త, ఇది మంచిది కాదు, ఇది మంచి ఫీల్డ్ కాదని నన్ను హెచ్చరించారు. కానీ నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అండి, ఒక్కసారి అంటే సినిమా డైలాగ్ చెప్పడం కాదు కానీ సినిమాలో కూడా ఎక్కడ లేదేమో డైలాగు, నేను కల్లో ఒకసారి అనుకున్నా కూడా నేను దాన్ని ప్రూవ్ చేసుకుంటాను. తమ్మారెడ్డి గారితో నేను ఒకసారి అన్నాను, సార్ మీరు ఈ సినిమాలు తీయటం ఎందుకు లేదు సార్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ పాలసీ పెట్టుంది, టూరిజం పాలసీలో ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేస్తుంది, పైగా మన తెలుగు లేదా సౌత్ ఫిల్మ్కి ఎక్కువ ఇంకా 10% ఎక్కువ సబ్సిడీ. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో అక్కడ శ్రీ నరహరి గారు అని చెప్పి మన తెలుగు ఐఏఎస్ ఒకరు ఉన్నారు, పరికిపండ్ల నరహరి గారు, కరీంనగర్ జిల్లాలో. వారు ఆ పాలసీని డిజైన్ చేసినప్పుడు తెలుగు లేదా మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఆ విధంగా చేయించారు. అలా ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి సార్, మీరు రండి తీయండి అన్నప్పుడు సరే ఒక మాట అనుకున్నాం. మాట అనుకున్న తర్వాత ఈ వార్నింగ్స్ వచ్చాయి. ఆ వార్నింగ్స్ వచ్చిన తర్వాత మాకు మిత్రుడు మధ్యలో తమ్మారెడ్డి గారు డైరెక్ట్గా నాతో చెప్పలేక, మీ కాపు మీన పెద్ద కాపు అని అంటుంటారు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్నారు డైరెక్ట్గా నాతో చెప్పలేక, సార్ ఇట్లా అంటున్నారు, కొంచెం ఆలోచించండి అని అన్నారు. నేను చెప్పాను, మనం ఎంత పెడితే అంత ప్రతి రూపాయి పోయినా పర్లేదు, అనుకున్న తర్వాత చేసేద్దాం. తర్వాత ఎందుకంటే నేను ఒక రూపాయి తీసుకొని మధ్యప్రదేశ్ వెళ్ళలేదు, ఎందుకంటే ఏదో ఇంటి దగ్గర ఉండి ఎత్తుకోమో కాదు, నేను ఖాళీ చేతులు వెళ్ళాను. ఈరోజు ఈ సినిమా తీసే స్థాయి దాకా ఎదిగానంటే అది దేవుడి కృప. ఇంకొకటి రెండోది కూడా నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను, ఇక్కడ బతకలేని పరిస్థితుల్లో నేను మధ్యప్రదేశ్ వెళ్ళాను 23 ఏళ్ల క్రితం. ఆ రాష్ట్రం నాకు అన్నం పెట్టింది. ఆ రాష్ట్రంకి మధ్యలో ఏదో ఒక ఈ తెలుగు ఇండస్ట్రీ మధ్యప్రదేశ్కి రావట్లేదు, మిగతా అన్ని యాక్చువల్గా అక్కడ తెలుగు ప్రతి స్ట్రీట్లో ఒక హిందీ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటుంది, అలా జరుగుతున్నాయి మూవీస్ అక్కడ ఉండే పాలసీసు సీన్ల వల్ల. కానీ తెలుగు సినిమా రావట్లేదని అక్కడ ఉండే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు నాతో మాట్లాడినప్పుడు, లేదు సార్ నేను ఆ బాధ్యత తీసుకుంటాను, మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పి ఆ విధంగా తమ్మారెడ్డి గారిని అక్కడ ఇంట్రడ్యూస్ చేసాము. ఎందుకు అక్కడ ఉండేవాళ్ళు చాలామందికి థ్యాంక్స్ చెప్పుకుంటాం, ముఖ్యంగా శ్రీ నరహరి గారు,
పోతే నాకు ఎంతో ముఖ్యులు, నాకు ఈ సినిమా ఆయన లేకపోతే జరిగి ఉండేది కాదు. శ్రీ గుంటుపల్లి రామకృష్ణ గారు, రిలయబుల్ గ్రూప్ డైరెక్టర్, ప్లస్ నోబుల్ హాస్పిటల్ పద్మ గారు ఉన్నారు. అంటే వాళ్ళు ఆ హాస్పిటల్లో కూడా మనం షూటింగ్ చేసినాం. ఇలా ఎంతోమంది కోఆపరేట్ చేశారు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలో మీరన్న భయం ఉంటూనే నేను మొదటి భయం ఉండింది, కానీ ఈరోజు చాలా నేను ఈ సినిమా తర్వాత నేను ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతానో, లేకపోతే నా వ్యాపారాలు నేను చేసుకుంటూ అవుతానో, ఇందులో పెట్టిన డబ్బులు వస్తాయో పోతాయో తెలియదు, కానీ నేను చాలా నేర్చుకున్నాను వీళ్ళ నుంచి. ఎందుకంటే మేము 8 గంటలకు లేచి ఉదయాన్నే లేచామనుకుంటాం అక్కడ. ఉదయాన్నే 8కి లేచి వీళ్ళంతా అయ్యప్ప స్వామి భక్తుల్లాగా ప్రతి ఆ షూటింగ్ జరిగినంతకాలం ప్రతిరోజు 4కి లేచి మాకెంతో నేర్పించారు. నాకు, నా కంపెనీలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ సినిమా వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. ఈ సినిమా నాకెంత ఉపయోగపడుతుందో తెలియదు, కానీ నా క్రమశిక్షణ మాత్రం నా జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సార్ తమ్మారెడ్డి గారు, ఇందాక మీరు ఒక మాట మాట్లాడుతా మధ్యప్రదేశ్లో షూటింగ్ గురించి మాట్లాడుతా అన్ని గవర్నమెంట్ల కంటే కూడా బెటర్గా రెస్పాండ్ అయ్యారు అని ఒక మాట వాడారు మీరు. అంటే ఇక్కడ ఎలా ఉన్నాయి సార్, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి పరిస్థితి? నేను రెస్పాండెంట్ సినిమాల గురించి అండి మాట్లాడింది, వేరే అదే సినిమాల గురించి. అదే ఇప్పుడు మనకి మనమంతా ఎప్పటి నుంచి మేము ఇక్కడ ఛాంబర్లో కూర్చుని సింగిల్ విండో, అది పర్మిషన్, అది ఇది అని చాలా అడుగుతూ ఉంటాం ఇక్కడ. బట్ ఇంతవరకు జరగల. లాస్ట్ 40 years నుంచి అడుగుతున్నాం అది. లాస్ట్ 40 years నుంచి 4 జీవోలు 5 జీవోలు వచ్చినాయి. సింగిల్ విండో పర్మిషన్ ఉంది అఫిషియల్గా. బట్ ఎక్కడ మీకు ఒక పర్మిషన్ ఎఫ్డీసీలో తీసుకున్నాక అక్కడికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు మళ్ళీ హైరార్కీ మళ్ళీ మామూలు ఉంటుంది. అక్కడ అట్లా కాదు, మనం వెళ్ళి ఒకసారి ఎక్కడ ఒక అప్లికేషన్ పడేసామంటే అయిపోయింది. కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళు వస్తారు, మనం పని చేసుకుంటాం. అంత ఈజీగా ఉందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ సినిమా కాదు, ఇంకో సినిమా అక్కడ చేసాము. ఆర్కియాలజీ పర్మిషన్ సడన్గా మాకు షూటింగ్ శనివారంకి సండే ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. మా శనివారం వరకే పర్మిషన్ ఉంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. అది ఇక్కడైతే ఇంపాసిబుల్, నాకు తెలిసి జరగదు. ఆ సినిమాకి సండే, ఆ రోజు శనివారం రాత్రి అడిగితే సండే మార్నింగ్ షూటింగ్ చేసాం మేము అక్కడ. సండే మార్నింగ్ 6 o'clock షూటింగ్ చేయగలిగాం. అంటే అంత కోఆపరేషన్ ఉంది గవర్నమెంట్లో. కలెక్టర్ గారు వెళ్ళి అక్కడ లోకల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడి పర్మిషన్ మండే తెచ్చుకుందాం, ముందు చేయనివ్వండి అని చెప్పి వాళ్ళు కోఆపరేట్ చేసి చేయించారు. సో కలెక్టర్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు, మినిస్టర్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. అవసరమైతే చేస్తానికి పని, సినిమాలు జరగాలి, సినిమా షూటింగ్లు జరగాలి అనేది అంత కోఆపరేట్ చేస్తారు. నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ చేసాం, అక్కడ చూసాం, కలిపి చూసాం. బయట నేను మైసూర్లో చేశాను, చాలా చోట్ల చేసాను, చాలా స్టేట్స్లో చేశాను. ఎక్కడ చూడలే. చాలా కోఆపరేటివ్గా ఉంటారు అక్కడ. సార్ బాబు గారు, సో మీరు ఎంతోమంది దర్శకులతో పనిచేశారు, ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు, సో డిఫరెంట్ వేలో. సో ఈ డైరెక్టర్తో పనిచేయడం ఆకెల్లా, సో డైరెక్షన్ ఎలా ఉంది, ఇట్లాంటి ఒక ఫ్యామిలీ థ్రిల్లర్లో సో దర్శకుడు పనితీరు ఏ విధంగా అనిపించింది డైరెక్టర్ గురించి సార్? రక్ష ఆల్రెడీ చేశాను నేను తనతో, అంటే నమ్మకం ఉండబట్టే తనతో చేయటం జరిగింది. సో ఇట్స్ సేమ్ ఎక్స్పీరియన్స్. సార్ కొత్త వాళ్ళను ప్రోత్సహించేందుకు మీరు కూడా ప్రొడ్యూసర్గా మారుతున్నట్టు తెలిసింది. సో జగపతి పిక్చర్స్ ద్వారా మళ్ళీ ఒక కొత్త కథల్ని ఇప్పుడున్నటువంటి యంగ్ డైరెక్టర్స్ కూడా ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నారని తెలిసింది. సో ఆ వివరాలు కొంచెం చెప్తారా సార్? ఇంకా బడ్డింగ్ స్టేజ్లోనే ఉంది అది. ఐడియా అయితే ఉంది, ఎందుకంటే నాన్నగారికి జగపతి బ్యానర్లో నాతో సినిమా హిట్ చేయలేకపోయారని లోటు మిగిలిపోయింది. అని నేను చేసి హిట్ చేయాలని కాదు, అట్లీస్ట్ ఆ బ్యానర్ నిలబెట్టాలనేది ఒక కోరిక ఉంది. అది చెప్తాను, దే విల్ బి అన్ అనౌన్స్మెంట్. రితిక గారు, ఇందులో అంటే జగపతి గారికి మీరు హీరోయిన్గా చేస్తున్నారు, కాకపోతే ఇక్కడ ఏజ్ గ్యాప్ కొంత కనిపిస్తుంది కదా, అంటే క్యారెక్టర్ వైజ్గా చూస్తున్నా, ఎలా చూస్తున్నారు? అంటే ఇది సార్ అదే అది మీరు మూవీ చూడాలండి. అంటే మూవీ చూస్తే మీకు లైక్ వై దట్ క్యారెక్టర్ ఇస్ పోర్ట్రేడ్ ఇన్ సచ్ అ వే అనేది మీకు అర్థమవుతుంది. అంటే లైక్ ఓన్లీ ఆఫ్టర్ యూ సీ ద ఫుల్ స్క్రిప్ట్, ఐ మీన్ ఫుల్ మూవీ. అంటే మేము బాగానే ఉన్నాం, మీకెందుకు ఫుల్ కాదు సార్, మీరు రితిక గారి మేనత్ గారితో చేశారు, హీరోగా చేశారు, ఇప్పుడు అమ్మాయితో కూడా హీరోగా చేస్తున్నారు సినిమా. ఇక్కడైతే మాకైతే హీరోయిన్గానే కదా ఇంట్రొడ్యూస్ అవుతుంది, అందుకే అడుగుతున్నాను. కాదా?
సార్ జగపతి గారు, మీరందరూ స్టార్ హీరోలతో చేశారు. ఇప్పుడు మీరు కూడా ఒకవైపు విలన్గా చేస్తూనే హీరోగా ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా. మీరు చేస్తున్నటువంటి హీరోలతో మీ ర్యాప్ ఎలా ఉంటుంది సార్? అసలు ఎవరితో అయినా సరే చేస్తున్నప్పుడు? నాకు ఎవరైనా ఒకటి అండి, అందరూ ఇష్టమే, కంఫర్టబుల్. బికాజ్ నాతో అందరూ పాపం ఏ మాటగా మాట దే బీన్ వెరీ నైస్ టు మీ. నన్ను బాగా ట్రీట్ చేశారు, నాకు ఇష్టం. అందులో కొంతమంది చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. బట్ నాకు ఇండస్ట్రీలోనే ఎవరితోనూ ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పుడు దాకా. అట్లాంటి సిచ్యువేషన్ కూడా రాలేదు. అలా ట్రీట్ చేయలేదు నన్ను ఎప్పుడు. సో నేను వాళ్ళకి 100% రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాను. చరణ్ గారితో మీరు ఇది 2వ మూవీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఆయనతో మీకు? అదంతా సూపర్. ఎప్పుడు కూడా వెరీ కంఫర్టబుల్ చరణ్తో. ఇన్ఫ్యాక్ట్ తను నన్నే ఇంకా లాక్కెళ్ళిపోతుంటాడు అటు ఇటు. నాతో వచ్చే ఈ పెద్దలతో వేస్ట్ నువ్వు అని. సో అది తనతో అందరితో మంచి ర్యాప్ ఉంది. చరణ్తో ఉంది, ప్రభాస్తో ఉంది. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఆల్ ద ఆర్టిస్ట్. ఐ లవ్ దెమ్. బేసిక్లీ ఐ లవ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ అండ్ దేర్ సక్సెస్ అండ్ ద ఫ్రెండ్షిప్. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి సార్? మీరు ఎప్పుడు చూసి నన్ను చాలా నిజంగా చెప్తున్నాను, ఎనర్జెటిక్గా కనిపిస్తారు చాలా. అసలు అంటే అందరూ కొద్దిగా కలర్ వేస్తారు కానీ మీరు వేయకపోయినా కూడా చాలా ఎనర్జెటిక్గా అసలు గ్లామర్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇట్స్ ప్యూర్లీ లవ్ అండ్ అందరి దగ్గర నుంచి వచ్చే లవ్వే మా బ్లెస్సింగ్స్. ఇట్స్ ఆక్సిజన్. భరద్వాజ గారు చెప్పండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా ఇక్కడ? ఇక్కడ పదవులు ఉండవు. ఇది పదవి కూడా కాదు. ఇది అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు, ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. మనం ఎంతవరకు సినిమా కన్స్ట్రైన్ అవుదాం ప్లీజ్. మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలంటే వేరే ప్రెస్ మీట్ పెట్టుకుందాం, మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. భరద్వాజ్ గారు ఎర్ర చొక్క అక్కడి నుంచి మైక్ పెడుతున్నాడు. నువ్వు మాట్లాడితే లేకపోతే మైక్ ఇచ్చేవారు. నాకు టెన్షన్ వస్తుంది. అడుగుతావో అడగవో అని. భరద్వాజ్ గారు వచ్చాడు, పెద్ద ఆయన వచ్చాడు. చెప్పమ్మా. మీరు అంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చలనచిత్ర అది వస్తున్నారు కదా, చరిత్ర చిత్రతోటి. ఈలోపు చాలా కథలు విని ఉంటారు కదా. అంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉండింది కథలు విన్నప్పుడు? వాళ్ళు కథలు చెప్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇన్ని ఆల్మోస్ట్ 12 years 13 years అంతకుముందు కూడా చాలా గ్యాప్ వచ్చింది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండింది స్టోరీస్ చెప్తా ఉన్నప్పుడు? మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? అంటే ఈ స్టోరీలతో మనం చేయగలమా, అప్పుడులాగా వెళ్ళగలమా, ఎట్లా ఉండిందండి? లేదు అట్లాగే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అంతకుముందు నిజం చెప్పాలంటే నాకు ప్రతిఘటన పోనే ప్రతిఘటన తర్వాత నేను ఇక సినిమాలకు పనికిరానేమో, లేకపోతే నేను అవుట్డేటెడ్ అయిపోయానేమో అనే ఫీలింగ్ ఉండేది 2 సినిమాలు దెబ్బతిన్నాక. పోతే నేను బాగా తీసాను అనుకున్న, ప్రతిఘటన బాగా తీయలేదని నాకు అర్థమైంది, అది వేరే సంగతి. ఆ తర్వాత నేను ఒక షెల్లోకి వెళ్ళిపోయాను అంటున్నా. తర్వాత నేను సినిమాలు చూస్తూ మొదలెట్టిన కాడి నుంచి మళ్ళీ ఆడుతున్న సినిమాలన్నీ, నాకు నచ్చిన సినిమాలన్నీ ఆడతాం మొదలైన. అంటే నేను ఇంకా వెనకబడలేదు, బాగానే ఉన్నాను అనే ధైర్యం వచ్చింది. కానీ సినిమా తీసే స్తోమత లేదు. నాయుడు గారు వచ్చారు, ఆయన అదృష్టమో మా అదృష్టమో తెలియదు, ఒక కథ నచ్చింది. ఈ జగపతి బాబు గారిని కలవటం, ఈయన ఒక కథ చెప్పాడు. ఈయన డైరెక్టర్ కలిసి ఒక కథ చెప్పారు మాకు. అది రకరకాల డిస్కషన్స్ అయినాక బాగుంది. పెట్టుబడి పెడతానికి ఆయన దొరికారు, యాక్ట్ చేస్తానికి ఈయన దొరికారు. సో దొరికినప్పుడు ఎందుకు అవకాశం వదిలిపెట్టాలనుకున్నాను, కానీ నా లోపల భయం ఉండింది. ఇప్పుడు ఆయన్ని సాటిస్ఫై చేయగలమా లేదో తెలియదు నాకు. అంటే ఇప్పుడు ఆయన ఎంతో పెట్టిన డబ్బులకి మన సినిమా తీయగలమా తీయలేమా, నేను కంట్రోల్ చేయగలనా లేదా వాడి జనరేషన్ కానీ అది ఉండింది. ఈ జగపతి బాబు గారు ఈ క్యారెక్టర్ అసలు చాలా డిఫరెంట్ సినిమా. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, మనకి ఎలా చేస్తాం అనేది ఉంటుంది. మొత్తానికి అందరం కలిసి దాన్ని ఎట్టగట్ట బయటికి తీసాం, బ్రహ్మాండంగా తీసామని అనుకుంటున్నాం మేము. రేపు మీరు ప్రేక్షకులంతా కలిసి చెప్పాలి, అది మా జడ్జిమెంట్ మీరు ఇవ్వాలి. జగపతి బాబు గారు, లెజెండ్కి ముందు మీరు హీరోగా చేసిన సినిమాల్లో కొన్ని బయటకు రాకపోతే మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉండి వాటిని రిలీజ్ చేయడము, మీరు డబ్బులు పోగొట్టుకోవడం అలా చేశారు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది ఈ సినిమాలో. అంటే మళ్ళీ మొత్తం ఆయనే
అంటే మళ్ళీ ఎందుకని అట్లా థాట్ ఎందుకు వచ్చింది మళ్ళీ? ఈ మొత్తం ఆయనలో చాలా మీనింగ్ ఉంది. ఆయనకి లేదు, అట్లా కాదు. అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, నిజంగా నాకు వీళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అంటే నేను పని చేయగలను కానీ అంత కాన్ఫిడెంట్ కాదు. ఇవాళ ఉన్న జనరేషన్తో నేను పని చేయగలనా, ఈ సినిమాలు చేయగలనా చేయలేనా అన్న దానికి ఇవాళ చోటా గారు కానీ, జగపతి బాబు గారు కానీ, మా ప్రొడ్యూసర్ గారు కానీ నన్ను నిజంగా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇవాళ రేపటి నుంచి ఈ సినిమా తర్వాత దీని రిజల్ట్ని గురించి కూడా నేను వర్రీ అవ్వను. దీని తర్వాత నేను ఐ కెన్ డూ. ఎవరిని అడిగితే నేను సినిమా తీస్తానే ఉంటానని చెప్పగలను. నిన్నటిదాకా మీరు అడిగితే ఏమోనండి చెప్పలేనండి అనేవాడిని కదా, ఇప్పుడు కాదు. ఐ విల్ డూ, ఐ కెన్ డూ. అంటే We will do అండి. జగపతి బాబు We గారు will do. జగపతి బాబు గారు సమాధానం ఇచ్చేలోపు అంటే దానికి రిలేటెడ్ మీరు అప్పుడు తీసేటప్పుడు ఈ ఓటీటీ అంత ఉండేది కాదు. ఇప్పుడు ఓటీటీ రావడం వల్ల కొంచెం ఈజీ అయిందా లేదంటే డిఫికల్ట్ అయిందా సార్? అంటే అసలు ఓటీటీ కోసం సినిమా తీయడం తప్పండి నా ఉద్దేశంలో. అంటే తప్పని కాదు. ఓటీటీ ఎన్ని సినిమాలు కొంటారు? మనం 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 250 సినిమాలు 50-60 సినిమాలు ఓటీటీలకు వెళ్తాయి. మనము మన సినిమాని మన కథని నమ్మి సినిమా తీస్తే వాళ్ళ మనకి వచ్చినాయి. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యి మొన్న అవార్డ్స్ వచ్చిన సినిమాలు లిస్ట్ చూస్తున్నాం. అవును. అవి 2 కోట్లు 3 కోట్లు కూడా తీసి అవార్డు సినిమాలు డబ్బులు కూడా వచ్చినాయి. సో వాళ్ళకి బోనస్ అది. ఓటీటీ వచ్చేది బోనస్ చిన్న సినిమాలకి పర్టికులర్గా. పెద్ద సినిమాలు ఓటీటీ మీదే తీస్తారు. సో మనం ఈ జోనర్ ఆఫ్ సినిమాలు ఓటీటీ కోసం కాదు, మనం పబ్లిక్ కోసం తీస్తాం అనేది మొదలు పెడితే తప్ప అవదు. ఇంతకు ముందులాగా మేము చేసే రోజుల్లో లాగా మనం వీఆర్ మేకింగ్ ఫిలిం ఫర్ థియేటర్స్ ఓన్లీ. థియేటర్ ఆడియన్స్ని క్యాటర్ చేస్తానికి సినిమాలు తీయగలిగితే మనకి తర్వాత ఓటీటీ బోనస్ అవుతుంది. సినిమా ఆడితే ఓటీటీ వాళ్ళు కొంటారు. సో ఓటీటీ కోసం తీసామనుకుంటే ఓటీటీ కొనకపోతే రెండింటి డ్రైవర్డ్ అవుతాడు ప్రొడ్యూసర్. ఓకే జగపతి బాబు గారు, మీరు అదేనండి, మీరు లెజెండ్ చేసే ముందు మీరు చాలా నష్టపోయారు కదా, ఇట్లానే ఇన్వాల్వ్మెంట్ అయ్యి సినిమాల్లో మీ సినిమాలు రిలీజ్ అవ్వడం కోసం చాలా నష్టపోయారు కూడా మీరు. మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ కనబడుతుంది. ఎందువల్ల అంటే ఎందుకు ఆ థాట్ వచ్చింది మళ్ళీ మీకు? ఈ సినిమానే అన్ని సినిమాలను ప్రేమిస్తామండి. పర్టికులర్గా నేను ప్రేమించాను. ఎందుకంటే నాకు ఈ సబ్జెక్ట్ మీద ఇప్పుడు కాదు, దాదాపు 10-12 ఇయర్స్ నుంచి నమ్మకం ఉంది ఈ సబ్జెక్ట్ పైన. దానికి తగ్గ ప్రొడ్యూసర్స్ దొరికారు నాకు. సో అండ్ నేను ఫార్వర్డ్ చేశాను, నేను పిచ్ చేశా కాబట్టి, అండ్ ఐ లవ్ ద స్క్రిప్ట్ కాబట్టి ఐ స్టార్టెడ్ బీయింగ్ మోర్ ఇన్వెస్టింగ్ మై ఎనర్జీ ఇన్ ద ఫిలిం. ఈ సినిమా బాగుండాలి, నేను అనుకున్నది జరగాలనేది అది నా స్వార్థం. సో సినిమా మీద నమ్మకంతో చేయటం జరిగింది. అంటే యాజ్ అన్ యాక్టర్గానే లేదంటే ఇన్వాల్వ్మెంట్ ఇంకా వేరే విధంగా కూడా ఉందా సినిమాలో? ఉందండి. అంటే ఆల్ ఆఫ్ అస్ ఇట్స్ అ కంప్లీట్ టీమ్ వర్క్. అందరూ డైరెక్టర్స్ ఈ సినిమాకి, అందరూ డైలాగ్ రైటర్సే, అందరం కలిసి చేసాం ఈ సినిమా. ఓకే, ఒక్క లాస్ట్ క్వశ్చన్. ఎస్, ఎర్ర చొక్కా ప్లీజ్. ఫైనల్లీ ఎర్ర చొక్కా బయటకు వచ్చి సార్ చొక్కా తీసేసి మాట్లాడమ్మా. సార్ అంటే సినిమాలను పక్కన పెట్టేస్తా సార్. లాస్ట్ పక్కన ఎట్ట పెడతాం కాదు సార్, ప్రస్తుతానికి లాస్ట్ 1 year నుంచి మీరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. రోడ్ల మీద నడుస్తున్నారు, మిర్చి బజ్జీ తింటున్నారు, ఆమని గారితో రీల్స్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ ఇన్స్టాలో కూడా లైక్ మీ డైట్ ఫుడ్ ఏమైతే ఉందో దాన్ని కూడా నేను ఎలా తింటాను ఏంటి దీన్ని చెప్పడం వల్ల కూడా కొంతమంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. అండ్ మీ డే లైఫ్లో సోషల్ మీడియా గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? అది వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? సోషల్ మీడియా వాడటం లేకపోతే సోషల్ మీడియా అది వచ్చిన తర్వాత అదేంటో నాకు తెలిసింది. నాకు ఇప్పటిదాకా కంప్యూటర్ ఆన్ చేయడం కూడా రాదు, వాట్సాప్ మించి నాకేం తెలియదు. బట్ సోషల్ మీడియాకి నాకు అడ్వాంటేజ్, నాకు నచ్చింది ఏంటంటే బేసిక్లీ కమ్యూనికేషన్. అంటే నా వీడియోస్ ఎందుకు ఇలా పర్టికులర్గా నేను ప్లాన్ చేయట్లేదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే మేము మామూలు మనుషులమే, మేము మామూలుగానే బతుకుతాం మీలాగానే. సో సెలబ్రిటీ అంటే స్టార్ అంటే అక్కడుండే స్టార్ కాదు, ఇక్కడుండే స్టారే అని చెప్పడానికి మేము అందరం ఒకటే అనేది ఈక్వాలిటీ కోసం చేసే సోషల్ మీడియా నాది. మ్యూజిక్ డైరెక్టర్ సార్, ఆయనకి మైక్ ఎవరు? సో ఇందాక ఆల్రెడీ స్పీచ్లో షేర్ చేసుకున్నారు, అందరి మీద ఉన్న అభిమానాన్ని కూడా మీరు పంచుకున్నారు. మీరు ఆ యాక్టర్స్ని చూస్తూ కంపోజ్ చేసినప్పుడు వాట్ ఎక్సైట్స్ యూ మోర్ అండి? స్టోరీ లైన్లో మిమ్మల్ని అంతగా ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి? అంటే మనకు 100% షూర్ ఉన్నప్పుడు, ఇది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు
మనం చేసే పని విధానం ఒకలాగా ఉంటుంది, అది డౌట్ఫుల్ ఉన్నప్పుడు మనం చేసే వర్కింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది. సో నాకంటే 100% షూర్ ఉండే అండి ఫస్ట్ నుంచి. అంటే ఇప్పుడు సార్కి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, జగద్బాబు సార్ కానీ అంటే వేరే క్రాఫ్ట్స్లో కూడా. సో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారంటే 100% షూర్ కదా. సో వాళ్ళంతా నమ్మినప్పుడు నేనెంత నమ్మాలి? ఇంకా సార్ ఆల్రెడీ వాళ్ళందరూ ప్రూవ్ చేసుకుని ఒక స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకునే స్టేజ్లో ఉన్నా. సో డెఫినెట్గా అది మోర్ ఎగ్జైట్మెంట్ అండి. అంటే అందరు ఇంత నమ్మకం పెడుతున్నప్పుడు నేను దానికి డబల్ నా భుజాల మీద మోసి, అంటే 100 మంది శక్తిని నేను మోసి దానికి మ్యూజిక్ చేయాలి. సో అది మోర్ ఎగ్జైట్మెంట్, నమ్మకం అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ జగ్గు సార్. సార్ యాక్చువల్లీ చాలా స్టైలిష్గా కనబడుతున్నారు గ్లిమ్స్లో, చాలా చాలా బాగుంది. హూ ఇస్ స్టైలిష్ ఫర్ దిస్ ఫిలిం? అండ్ మీ లుక్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఎవరు చేశారు సార్? చోటాకి నాయుడు. ఓకే, ఐ థింక్ వీఆర్ వైండింగ్ అప్ కాబట్టి ఒక చిన్న జ్యూసీ బిట్ ఏంటంటే, లయాకి హృతిక స్క్రాచ్ చేస్తే ఇష్టం, అదేంటో మీరు చూసుకోండి.